నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. టీ20 వరల్డ్ కప్ రేసు గుర్రాలు సిద్ధం. టీ20 ప్రపంచ కప్ రన్అప్లో కీలకమైన జట్టు ఎంపిక పూర్తి చేసింది. బీసీసీఐ 2024 ట్రోఫీ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియాలో గతంతో పోల్చితే కీలక మార్పులు చేసింది. అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో యువ కెరటాలపైనే భారీ నమ్మకం బాధ్యత ఉంచింది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ శ్రీలంకలో జరగబోతున్న ఈ మెగా టోర్నీకి కొత్త ముఖ చిత్రంతోనే కనిపిస్తోంది మన జట్టు. మరి రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ లేని లోటును ఈ యువరక్తం పోర్చగలదా? వైస్ కెప్టెన్ హోదాలో ఉన్న శుభ్మన్ గిల్పై వేటు ఎందుకు పడింది? సంజు శాంసన్, ఇషాన్ కిషన్ల ఎంపిక జట్టుకు ఎలాంటి బలాన్ని అందించబోతోంది? బ్యాటింగ్ నుంచి బౌలింగ్ అటాక్ వరకు ఏ విధమైన సమతూకం పాటించారు? మిషన్ 2026 కోసం సూర్యకుమార్ యాదవ్ సైన్యం సన్నద్ధతపై విశ్లేషకులు ఏమంటున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు సి వెంకటేష్ గారు, ప్రముఖ క్రికెట్ విశ్లేషకులు, జిఆర్ కిరణ్ గారు, కోచ్, అకాడమీ నిర్వాహకులు, వై వెంకటేష్ గారు, ఆంధ్ర అండర్-23 మెన్స్ జట్టు మేనేజర్. రైట్గా ముందుగా వెంకటేష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. టీ20 ప్రపంచ కప్కు డిఫెండింగ్ ఛాంపియన్గా పోటీలో నిలుస్తోంది టీమిండియా. మరి 7 మార్కులతో ప్రకటించినటువంటి ఈ రోజు జట్టులో కూర్పు ఎలా ఉందంటారు? 7 మార్కులు అంటే దాంట్లో మనకి 3 లెజెండ్స్ రిటైర్ అయ్యారు కదా. మనకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ జడేజా రిటైర్ అయ్యారు. తర్వాత 2 ఏళ్లలో కొన్ని మార్పులు కూడా అవుతాయి. జైస్వాల్ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ టీమ్. ఈసారి జైస్వాల్ కి అవకాశం లేదు. అది కాక యూత్ ఎలిమెంట్ ఈసారి ఫుల్ గా మనకి కనిపిస్తుంది. ఆ యూత్ఫుల్, ఆ ఫియర్లెస్నెస్ చాలా కనిపిస్తుంది. అదే కాకుండా టీ20 స్పెషలిస్టులతో టీం నింపారు. శుభ్మన్ గిల్ని ఈ ఫార్మాట్ లో ఆడిద్దామని అనుకున్నారు, వైస్ కెప్టెన్ కూడా చేశారు. కానీ అతను ఇప్పుడు టీ20 డైనమిక్స్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు టీ20లో రైట్ ఫ్రమ్ ద గో యూ హ్యావ్ టు గో ఫర్ యువర్ షాట్స్. మీరు ఏదో కాస్త నిలదొక్కోవాలి అలాంటివి ఉండవు ఇక్కడ. సో అందుకని అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడడానికి శుభ్మన్ గిల్ కూడా పక్కన పెట్టి సంజు శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి అగ్రెసివ్ ఓపెనర్స్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అలాగే బ్యాటింగ్ కి డెప్త్ ఇచ్చారు. తర్వాత మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ లైక్ శివం దూబే, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చారు. టీంలో ఆల్రౌండర్స్ ఎక్కువగా ఉన్నారు. సో టోటల్ గా మన టీం అవుట్లుక్ చాలా మారింది. సో ఇప్పుడు ఏంటంటే కొత్త రిక్వైర్మెంట్, కానీ టీ20లో మీకు గతంలో కాకుండా 200 హాస్ బికమ్ ఏ నార్మల్ స్కోర్. అందులో ఇండియాలో ఫ్లాట్ వికెట్స్ మీద జరగబోతుంది. సో 200, 230 అలాంటి స్కోర్ చేయాల్సి ఉంటుంది. దానికి తగినట్టుగా కరెక్ట్ గా టీం సెలెక్ట్ చేశారు. ముఖ్యంగా ఇట్ వాజ్ ఎ బ్రేవ్ డెసిషన్ టు డ్రాప్ శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్ ని వైస్ కెప్టెన్ గా చేసి అతన్ని ఇన్ని రోజులు ఆడించి అతన్ని డ్రాప్ చేయడం అంటే అది ఆషామాషి నిర్ణయం కాదు. చాలా టఫ్ కాల్ తీసుకున్నారు సెలెక్టర్స్ అని చెప్పాలి. అలాగే ఇషాన్ కిషన్ ని జాయిన్ చేయడం, సంజు శాంసన్ ని తీసుకున్నారు. ఇషాన్ కిషన్ జాయిన్ చేయడం చాలా ముఖ్యమైన నిర్ణయం. ఎందుకంటే అది డొమెస్టిక్ లో బాగా ఆడుతుంది. సో డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ మీరు రివార్డ్ చేయాలి. ఫామ్ లో ఉన్న ప్లేయర్ ని ఖచ్చితంగా జట్లో పెట్టుకోవాలి. సో ఆ రకంగా చూస్తే టీమ్ సెలెక్షన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. చాలా చాలా మంచి టీం ని సెలెక్ట్ చేశారు. మన దగ్గర బోల్డ్ అంత టాలెంట్ ఉంది, బోల్డ్ మంది ప్లేయర్స్ అవైలబుల్ ఉన్నారు. ఉన్న వాళ్ళలో బెస్ట్ 15 ని సెలెక్ట్ చేశారని అనుకుంటున్నాను. ఓకే కిరణ్ గారు, కారణాలు ఏవైనా కూడా రోహిత్ శర్మ లేదంటే కోహ్లీ మాత్రమే కాకుండా జడేజా, షమి, పంత్, జైస్వాల్ అంటే వీళ్ళు కూడా లేరు. మరి ఆ లోటును ఇప్పుడు ఉన్నటువంటి కొత్త వాళ్ళు భర్తీ చేయగలరంటారా? పవన్ గారు, ఇప్పుడు మీరు వెంకటేష్ గారు చెప్పినట్టు టీం చాలా బ్యూటిఫుల్గా సెలెక్ట్ చేశారు. మీరు అన్నట్టు చాలా మంది పేర్లు చెప్పారు. నేను వెంకటేష్ గారు చెప్పిన దానికంటే ఒకటి యాడ్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు ఇషాన్ కిషన్ టీంలో ఎందుకు వచ్చాడు అంటే, అతను ఈ మన అయిన ముస్తాక్ అలీ ట్రోఫీలో అతనుకు జార్ఖండ్కు కెప్టెన్గా వహించి టీం గెలిపించి మొత్తం ఒక 517 రన్లు కొట్టి అతని రన్ రేట్ అతను ఎవ్రీ ఒక్క బాల్కు 2 రన్లతోటి ఉన్నదాన్ని కాబట్టి అతను శుభ్మన్ గిల్ ప్లేస్లో వచ్చాడు. ఒక సెలెక్టర్ కానీ ఒక టీమ్ మేనేజ్మెంట్ కానీ ఎలా ఉంటుందంటే అండి, మన భారతదేశం గెలవాలనే ఉద్దేశంతో ప్రాపర్ గా టీం మెంబర్స్ తీసుకుంటారు పవన్ గారు. మనం ఓన్లీ డిబేట్ చేస్తాం ఆ టీం ఎలా ఉంటుందంటే, మన నెక్స్ట్ ఇండియా ఈ వరల్డ్ కప్ గెలవాలి. సో ఆటోమేటిక్ ఏంటంటే మీరన్న పేరు షమి కానీ దానిలో ప్లేస్ లో వీళ్ళందరినీ మంచిగా యూత్ తోటి, మంచి బ్యాట్స్మెన్స్ తోటి, మంచి ఆల్రౌండర్స్ తోటి, జెన్యూన్ ఆల్రౌండర్స్ తోటి, మంచి స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ తోటి, ఫినిషర్స్ తోటి ఒక కాంబినేషన్ ని చాలా బ్యూటిఫుల్ చేశారు. మీరు ఇంకో మాట అన్నారు, శుభ్మన్ గిల్ డ్రాప్ అయ్యారని. ఇప్పుడు 15 మంది టీంలో పవన్ గారు ఎవరో ఒక మంచి ప్లేయర్ రావాల్సిందే. శుభ్మన్ గిల్ డ్రాప్ అవడం అనే దాన్ని బట్టి బట్ ఇషాన్ కిషన్ వచ్చాడు బికాస్ హీ పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ ది ముస్తాక్ అలీ ట్రోఫీ. శుభ్మన్ గిల్ గారు కూడా ఈజ్ అ గ్రేట్ బ్యాట్స్మెన్. బట్ ఏంటంటే అతనికి 50 లేదు, లాస్ట్ 17 innings లో 50 లేదు. మీరు అనొచ్చు, అరే సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లో లేరు కానీ ఒక మాట అనొచ్చు. బట్ ఏంటంటే యాజ్ అ కెప్టెన్ గా మన అయిన సౌత్ ఆఫ్రికా సిరీస్ తో కూడా అతను గెలిపించాడు.
సో డెఫినెట్లీ ఇస్ అ వెరీ గుడ్ క్యాప్టెన్. సో టీమ్ మేనేజ్మెంట్ ఏముందంటే ఈ 15 మెంబర్స్ తోటి డెఫినెట్గా గెలుస్తాము. అండ్ ఈ యంగ్ బ్లడ్ ఇప్పుడు రింకు సింగ్ ఛాన్స్ వచ్చారు. ఇషాన్ కిషన్ హెస్ కమిట్ ద టీమ్ నౌ. సుందర్ వైస్ కెప్టెన్ చేశారు. సో మంచి బ్యాట్స్మెన్ తోటి లైక్ అభిషేక్ శర్మ ఇస్ ఆల్రెడీ దేర్ సెట్ బ్యాట్స్మెన్. సో ప్రాబ్లీ ఒక వికెట్ కీపర్ మన సంజు శాంసన్ మన ఇఫ్ యూ సీ ద లాస్ట్ మ్యాచ్ మన శుభ్మన్ గిల్ ఒక మ్యాచ్ ఫుట్ ఇంజరీతో ఆడినప్పుడు సంజు శాంసన్ వచ్చి 37 రన్లు 22 బాల్లో కొట్టాడు. సో అతని ప్లేస్ అతను కీపర్ బ్యాట్స్మెన్ గా సిమెంట్ చేసుకున్నాడు. సో ఇంకో ఎక్స్ట్రా కీపర్ కావాలి కాబట్టి సో ద టీమ్ హాస్ థాట్ వెరీ ప్రాపర్లీ అండి. అండ్ జెన్యూన్ గా ఇంకోటి ఏంటంటే పవన్ గారు మీరు గమనించుంటే వెంకటేష్ గారు చెప్పినట్టు చూస్తే మన టీం ఏంటంటే గెలవాలి కాబట్టి దే హావ్ గాన్ ఫర్ ఆల్ వెరీ గుడ్ జెన్యూన్ ఆల్రౌండర్స్. అంటే ఐ టెల్ దెమ్ యాజ్ మ్యాచ్ విన్నర్స్. అంటే అక్కడ ఉన్న చూస్తే మీరు ప్రతి మెంబర్ని చూస్తే దాంట్లో ఉన్న 15 మందిలో 8 మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. మీరు అనొచ్చు ఎలా పవన్ గారు అనొచ్చు, మీరు పవన్ ఎలా కిరణ్ గారు అంటే ప్రతి మ్యాచ్ విన్నర్ ఆ 2-3 మ్యాచ్లు గెలిపించే ప్లేయర్లు మన టీంలో ఉన్నారు. సో టీమ్ మేనేజ్మెంట్ హెస్ టేకెన్ వెరీ గుడ్ డెసిషన్. ప్లస్ ఇదే టీం ఏంటంటే న్యూజిలాండ్తో ఆడే 5 T20s ఆడి పీక్ అవుతుంది ఆ టీం వరకు. అండ్ ప్లస్ వాళ్ళు చేసిన సెలెక్షన్ మాత్రం నాకు మాత్రం చాలా మంచిగా అనిపించిందండి. అండ్ దో దే హావ్ డ్రాప్ సంబడి దే హావ్ గాట్ ఇన్ బ్యూటిఫుల్ ప్లేయర్స్ వర్ పర్ఫార్మింగ్ అండ్ ఆర్ ఇన్ ఫార్మ్. సో ఐ పర్సనలీ ఫీల్ పవన్ గారు దే హావ్ డన్ ఎ వెరీ గుడ్ డెసిషన్ ఇన్ ఫార్మింగ్ ద రైట్ కాంబినేషన్ ఆఫ్ టీమ్ అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఓకే, ఎస్. వై వెంకటేష్ గారు, అంటే జట్టు మొత్తాన్ని ఇట యంగ్స్టర్స్తో నింపేసింది బీసీసీఐ. అంటే తమ ఉద్దేశాలంటూ స్పష్టంగా చెప్పింది యంగ్స్టర్స్ పెట్టడంలో. అయితే వీళ్ళలో ఈ ఐ ప్రెజర్ని గేమ్స్ని తట్టుకొని నిలబడి ఒంటి చేత్తో ఈ మ్యాచ్ని గెలిపించే విన్నర్లు ఎంతమంది ఉన్నారంటారు? ఇప్పుడు ప్రజెంట్ వెంకటేష్ గారు చెప్పినట్టుగా టీం అయితే సెలక్షన్స్ పొజిషన్ లో చూసుకుంటే మీరు కొత్త టీము అని అనడానికి లేదండి. ఆల్రెడీ పాతపై వీళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. ఆల్రెడీ శివన్ దుబే అవనండి, హార్దిక్ అవనండి, సూర్య అవనండి, తిలక్ అవనండి, సంజయ్ అవనండి, ఈశాన్ అవనండి, అభిషేక్ అవనండి, ఇంకోండి ఎవరైనా వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈ మధ్యనంతా ఆడుతూనే వస్తున్నారు. కాకపోతే మీరు అన్నట్టుగా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ మనం డిఫెండింగ్ ఛాంపియన్ గా చెప్తున్నాను. వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మొన్న కూడా రీసెంట్ గా ఒక T20 3 మ్యాచెస్ లో కూడా మనకి కంప్లీట్ గా మనం సౌత్ ఆఫ్రికా మీద ఆధిపత్యం అనేది మనం చేసాం. ఎందుకంటే నిన్న కూడా తీసుకోండి స్కోర్ 232 మినిమం 200 అంటే అబౌట్ 200 స్కోర్ కొట్టే పొజిషన్ అభిషేక్ శర్మ తీసుకోండి. కాకపోతే ఇషాంత్ శర్మ రావడం వల్ల ఇంకొంచెం స్ట్రాంగ్ అయిందండి. ఎందుకంటే మన ఫైనల్స్ లో 100 కొట్టే విధానం కన్నా 500 అబౌవ్ స్కోర్ చేశాడు మన ముస్తక్ అలీ ట్రోఫీలో. సో ఇందులో ఏంటంటే గ్రేట్ థింగ్ ఏంటంటే ఇందులో సంజు శాంసన్ మళ్ళీ రావడం అనేది టీమ్ లోకి చాలా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే సంజు శాంసన్ ఎప్పుడు కూడా పాజిటివ్ క్రికెట్ ఆడతాడు. అతను ఛాన్స్ వచ్చినప్పుడల్లా కూడా పర్ఫెక్ట్ క్రికెట్ ఆడుతాడు. సో ఇందులో ఏంటంటే మీరు కొత్త టీము అంటే యంగ్ టీమ్ అని అనొద్దండి, పర్ఫెక్ట్ సెట్ టీమ్ అనమాట. ఇది కంప్లీట్ కాంబినేషన్ టీమ్ ఇది. సో ఈ టీం అనేది 100% గ్యారంటీగా మనం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మ్యాచెస్ కూడా మన ఇండియన్ వికెట్స్ మీద అవుతున్నాయి కాబట్టి మనం ఎవరికి ఏంటంటే ప్రతి ఒక్క వికెట్ యొక్క అవగాహన ఉంది వీళ్ళందరి ప్లేయర్స్ కూడా కంప్లీట్ గా. సో టీం అనేది చాలా చూస్తుంటే అందరూ కూడా ఫామ్ లో కంప్లీట్ గా ఉన్నారు. కాకపోతే ఓన్లీ వన్ సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఎ కెప్టెన్ ఎప్పుడు కూడా అలాగా ఫామ్ లో లేరనేసి కెప్టెన్ ఎప్పుడు మార్చడం అనేది జరగదండి. ఎందుకంటే సూర్యకుమార్ 100% ఫామ్ లోకి వచ్చేస్తాడు. ఏదో మ్యాచ్ లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి, ఎక్కడో దగ్గర ఒక స్కోర్ కరెక్ట్ తగిలితే 100% ఫామ్ లోకి వచ్చేస్తాడు. కంప్లీట్ గా 1 to 7, 8 వరకు బ్యాటింగ్ లైన్ అప్ అనేది క్లియర్ గా కనబడుతుంది. సో సెలెక్టర్స్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకో టీం అని ఎందులో ఎలాగున్నదంటే ఇందులో ఎవరు నడిపించినా కూడా ఎవరైనా స్కోర్ కొట్టే పొజిషన్ ఉన్నది. సో విన్నింగ్ అనేది పొజిషన్ అనేది కనబడుతుంది. విన్నర్స్ అందరూ మ్యాచ్ విన్నర్స్ కనబడుతున్నారండి మనకి ఇందులో. సో అందుకని యంగ్ అనేది పర్ఫెక్ట్ ఉంది. ఇందులో ఏంటంటే హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా అండ్ సూర్య తప్ప మిగతా అందరూ కంప్లీట్ యంగ్ బ్లడ్. సో యంగ్ బ్లడ్ 100% డ్రెస్సింగ్ టు అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. సో 100% ఈసారి మనకి ఛాన్సెస్ ఇండియన్ వికెట్ మీద అవుతున్నాయి కాబట్టి 100% గెలడానికి అయితే ఛాన్సెస్ కనబడుతున్నాయండి. ఓకే, సి వెంకటేష్ గారు, అంటే బ్యాటింగ్ లైనప్ పరంగా చూస్తే భేకరంగా కనిపిస్తుంది జట్టు. మరి బౌలింగ్ స్క్వాడ్ ఎలా ఉందంటారు? అంటే బుమ్రాకి జతగా బౌలింగ్ అటాక్ను నడిపేవారిగా ఎవరిని చూడొచ్చు ప్రస్తుతం ఉన్న టీంలో? బుమ్రా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బుమ్రా ప్రాబ్లీ ది బెస్ట్ బౌలర్ ఇన్ ద వరల్డ్. ఏ ఫార్మాట్ లేదు, ముఖ్యంగా ఈ ఫార్మాట్ లో అయితే అతనికి తిరుగులేదు. లాస్ట్ 2 ఏళ్ల క్రితం మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు కూడా మనం ఓడిపోవాల్సిన మ్యాచ్ లో ఫైనల్లో బుమ్రా ఎలా మలుపు తిప్పాడో కూడా మనం చూసాం. సో బుమ్రాకి తోడుగా హర్షదీప్ సింగ్ ఉన్నాడు. సో హర్షదీప్ సింగ్ కూడా బుమ్రా కంటే ఎక్కువ వికెట్లు తీసి ఈ ఫార్మాట్ లో అతను స్పెషలిస్ట్. న్యూ బాల్ తో బాల్ స్వింగ్ చేస్తాడు, పవర్ ప్లే లో వికెట్లు ఇస్తాడు, డెత్ బౌలింగ్ కూడా చాలా బాగా చేయగలడు, మంచి యార్కర్స్ వేసే కేపబిలిటీ కూడా అతనికి ఉంది. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగా ఉండే పరిస్థితి. వీళ్ళిద్దరితో పాటు మనకి మరొక తురుపు ముక్క లాంటి బౌలర్ ఎవరంటే వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన సిరీస్ లో మనం చూసాం. సౌత్ ఆఫ్రికా ఇస్ హ్యావింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్. ఆ టీం మీద 5 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. కుల్దీప్
యాదవ్ని కనుక ఆడించగలిగితే మనం కుల్దీప్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బౌలర్. కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరు కనుక మిడిల్ ఓవర్స్ లో పవర్ ప్లే తర్వాత బిట్వీన్ ఓవర్ నంబర్ 7 to 15 వాళ్ళు కనుక షేర్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఏంటంటే మన బ్యాటింగ్ డెప్త్ కోసం వీళ్ళిద్దరిని ఆడించడం అన్ని సందర్భాలు కుదరకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరు కనుక ఆడితే చాలా బాగుంటుంది. అక్షర్ పటేల్ కూడా పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు, మెయిన్లీ రెస్ట్రిక్టివ్ కంటైనింగ్ బౌలర్, బట్ అతను కూడా చాలా చాలా బాగా కంట్రిబ్యూట్ చేస్తాడు ఇన్ ఆల్ 3 డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది. హార్దిక్ పాండ్యా మీకు ఎప్పుడు కూడా అతను న్యూ బాల్ తో కానీ మిడిల్ ఓవర్స్ లో కానీ ఆల్ 3 phases లో బౌలింగ్ చేయగలరు. సో మనకి బ్యాటింగ్ చాలా బలంగా ఉంది అనుకుంటున్నాం, కానీ బౌలింగ్ లో కూడా మనకి అన్ని రకాల వెరైటీ ఉంది. ఒక ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు, ఒక ఫింగర్ స్పిన్నర్ ఉన్నాడు, అలాగే మీకు బుమ్రా లాంటి ఒక తురుపు మొక్కతో పాటు మనకి అన్ని రకాలుగా ప్రాపర్ గా ఉంది. హర్షిత్ రాణా కూడా ఆఫ్ లేట్ ఈస్ డూయింగ్ వెల్, హిట్టింగ్ ద డెక్ టైప్ ఆఫ్ బౌలర్. అతను మంచి పేస్ ఉంది, తర్వాత అతని దగ్గర మంచి స్లోయర్ వన్స్ కూడా ఉన్నాయి. సో ఈ బౌలింగ్ అటాక్ కూడా చాలా ఫర్మిడబుల్ గా మనకి అనిపిస్తుంది. ఓకే కిరణ్ గారు, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా అంటే ఈ ముగ్గురిపై సెలెక్టర్లు భారీ నమ్మకాన్ని ఉంచారనుకోవచ్చా? అదేవిధంగా మిగిలిన వారిని నడిపించడంలో వీరి రోల్ ఎలా ఉంటుందనుకోవచ్చు? పవన్ గారు మీరు చెప్పినట్టు ఈ ముగ్గురు ప్లేయర్లు లిజెండ్స్, కాకపోతే నమ్మకం ఉంచారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే కొత్తగా ఆడుతున్నప్పుడు ఏమవుతుండే, అప్పుడు విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ అన్నప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు. అదేవిధంగా ఈ వరల్డ్ కప్ ప్రిపరేషన్ ఏంటంటే మిగతా యంగ్స్టర్స్ ఆడే 8 మంది ప్లేయర్లు కానీ బయట ఉన్న ఇంకా 4 కానీ ఈ ముగ్గురిని చూసుకుంటూ ఆ గ్రూమ్ అవుతూ వాళ్ళు మంచి ప్లేయర్లు అవుతారు. ఇప్పుడే వెంకటేష్ గారు చెప్పినట్టు మీరు అందరు మాట్లాడుతున్నట్టు బేసికలీ ఎలా ఉంటుంది పవన్ గారు టీమ్ మేనేజ్మెంట్ అంటే దే వాంట్ ద టీమ్ టు విన్. సో ఆ టీం కావాలన్నప్పుడు ఏంటంటే రైట్ కాంబినేషన్ చూస్ చేశారు, మ్యాచ్ విన్నర్స్ చూస్ చేశారు. ఒకటి ఏంటంటే బిఫోర్ ఐ గో టు డెప్త్ ఆఫ్ టీమ్ అండ్ ఆల్ పవన్ గారు, మోస్ట్ ఫర్ ద వ్యూవర్స్ ఐ వాంట్ ఇన్ఫార్మ్ యాజ్ అ క్రికెట్ ఇన్ఛార్జ్ గా, వీళ్ళన్ని మ్యాచ్లు టర్ఫ్ వికెట్ మీద ఆడతారు. టర్ఫ్ వికెట్ అనేది ఎలా ఉంటుందంటే చాలా మంది తెలుసు తెలియదు, బట్ ఎలా ఉంటుందంటే 3 feet పిచ్చి తవ్వి లోపల బెందడంత వేసి మధ్యన శాండ్ వేసి ఎర్రమట్టి నల్లమట్టి తోటి టాప్ ప్లేయర్ తయారు చేసి ఆడతాం. సో మన ఇండియాలో ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ వికెట్స్ ఉన్నాయి. కొన్ని బ్లాక్ సాయిల్ వికెట్స్ ఉంటాయి పవన్ గారు, కొన్ని రెడ్ సాయిల్ వికెట్స్ ఉంటాయి. బ్లాక్ సాయిల్ వికెట్ లో ఏంటంటే పవన్ గారు వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, రెడ్ సాయిల్ లో వాటర్ రిటెన్షన్ తక్కువ ఉంటుంది అన్నట్టు. సో ఈ ప్లేయర్స్ అందరూ మన ఈ T20 ఆడే వరల్డ్ కప్ ప్లేయర్స్ అందరూ మొత్తం దేశంలో అందరూ ఆడారు కాబట్టి అన్ని వికెట్లలో కూడా వీళ్ళకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ వచ్చే టీంలతోటి ఆ వేరే టీంలో వచ్చే వాళ్ళకు ఈ ఎక్స్పీరియన్స్ లేదు, వికెట్ల మీద ఆడే తక్కువ ఉంటుంది కంపేర్ టు ఇండియన్ టీం. సో మీరు చెప్పిన పాయింట్కి వస్తే బుమ్రా గారు కానీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గారు కానీ హార్దిక్ పాండ్యా దే ఆర్ లిజెండ్స్ అండి. అండ్ ఎలా ఆడారు లిజెండ్స్ అంటే వీళ్ళు ఆడుకుంటూ వెన్ దే లర్నర్స్ నుంచి పర్ఫార్మ్ చేసుకుంటూ మ్యాచ్లు గెలిపించుకుంటూ కొన్ని మ్యాచ్లు ఓడిపోయి కూడా ఈ లెవెల్కి వచ్చారు. సో ఈ ముగ్గురిని కూడా చూస్తూ మిగతా 12 మంది కూడా ఏంటంటే వీళ్ళని చూసుకుంటూ నెక్స్ట్ T20 కానీ వరల్డ్ కప్ కానీ 2 years తర్వాత ఈ ఇషాన్ కిషన్ కానీ ఈ రింకు సింగ్ కానీ దే ఆల్ కమ్ టు దట్ లెవెల్ ఆఫ్ గేమ్ అన్నట్టు. మనం మీరు 4-5 years బ్యాక్ పోతే మనం ఎప్పుడు రోహిత్ శర్మ అని విరాట్ కోహ్లీ కానీ దేవర్ లిజెండ్స్ నౌ. వాళ్ళు ఏం చేశారు, బికాస్ దే అటెండ్ 37-38 years కాబట్టి యంగ్స్టర్ దీస్ పీపుల్ హావ్ టేకెన్ ఓవర్ పవన్ గారు. ఈ ముగ్గురు మీద మీరు అన్నట్టు సెలెక్టర్స్ భారం మోపారు కాబట్టి వాళ్ళకు భారం అనిపిస్తుంది. స్పోర్ట్స్ ప్లేయర్ ఎలా ఉంటుంది పవన్ గారు అంటే ఆ టైంలో జస్ట్ వాళ్ళు చేసుకుంటూ పోతారు. మిగతా ప్లేయర్స్ అందరూ వాళ్ళని వాచ్ చేసి, ఇప్పుడు బుమ్రా ఉన్నాడు, ఈజ్ అ లిజెండ్, వెంకటేష్ గారు చెప్పినట్టు లిజెండ్ చూసుకుంటూ మిగతా హర్షదీప్ సింగ్ కానీ హర్షిత్ రాణా కానీ ఎలా బాల్ వేయాలో నేర్చుకుంటుంటారు, డిస్కస్ చేసుకుంటారు. దే బౌల్ బెటర్ బాల్స్ అండ్ డెత్ ఓవర్స్, టాప్ లో కొత్తగా బాల్ ఎలా వేయాలి, ఫీల్డ్ ఎలా ప్లేస్మెంట్ చేసుకోవాలి అలా ఆలోచనతో వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు. సో వాళ్ళు పర్ఫార్మ్ చేసుకుంటూ పోతారు, మిగతా లెర్న్ చేస్తారు అన్నట్టు. సో ఇది భారం అని మనం అనుకుంటాం, ఎందుకంటే మనం ఒక టీమ్ డిమెట్లో. బట్ యాజ్ ఏ క్రికెటర్ గా ఒక ప్లేయర్ గా ఇది భారం కాదు, మా పని మేము చేసుకుంటూ పోతాం. మిగతా ప్లేయర్స్ కూడా ఆ లెవెల్కి వచ్చారంటే పవన్ గారు దే ఆర్ ఆల్రెడీ ప్రొఫెషనల్స్ అన్నట్టు. ఇండియాకి ఆడడం అంటే గొప్ప విషయం అన్నట్టు. అన్నో స్టేట్స్ ఆడి ఇక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్స్. అలా ప్రొఫెషనల్స్ కాబట్టి వీళ్ళని చూసుకుంటూ వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్కు వెళ్తూ ఉంటారు అన్నట్టు. బట్ ద బేసిక్ ఏం ఏంటంటే పవన్ గారు ద టీమ్ షుడ్ విన్ ఇండియా. అండ్ ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా భారం అనుకో, దే గైడ్ ద టీమ్ యాప్లీ అన్నట్టు. ఎలా అయితే వీళ్ళు లెర్న్ చేశారో వాళ్ళు కూడా యంగ్స్టర్స్కు మిగతా టీం వాళ్ళకు గైడ్ చేస్తూ పోతారు అన్నట్టు. సో ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ పవన్ గారు ఏంటంటే ఇండియన్ టీమ్ షుడ్ విన్ అండ్ వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే పవన్ గారు ఆ టీము మనం ఆ టోర్నమెంట్ వచ్చే వరకు మనకు మొత్తం 15 మంది పీక్ అయి ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఫామ్ నుండి అప్పుడు ఫామ్ లో కాకుండా ఇప్పుడు నుంచే ఆ లెవెల్ ఆ టోర్నమెంట్ వచ్చే వరకు ది షుడ్ కమ్ ద టాప్ ఫామ్ అన్నట్టు. సో అది రావాలి, దానికోసం ఏంటంటే సరిగ్గా ఫిట్నెస్ చేయడము, సరిగ్గా హార్డ్ హిట్టింగ్ చేయడము. ఎల్లపోయింది T20 ఏంటంటే ఇద్దరు వెంకటేశ్వర చెప్పినట్టు ఓన్లీ పవర్ హిట్టింగ్ అండి. పవర్ హిట్టింగ్ అంటే ఏం చేయాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి మన ఇంటి మీరు గమనించి ఉంటే పవన్ గారు చాలా మంది టాప్ ప్లేయర్స్ లైక్ ఇషాన్ కిషన్
విషయం. ఐ డోంట్ నో వెదర్ యూ సీన్ హిస్ ప్రాక్టీస్ ఆర్ నాట్. అతను ఏంటంటే బేస్బాల్ తోటి పవర్ హిట్టింగ్ చేస్తాడు. మనమేమో నార్మల్ క్రికెట్ బ్యాట్ తోటి పవర్ హిట్టింగ్ చేస్తాం కదా, అతను బేస్బాల్ తోటి బేస్బాల్ బ్యాట్ తోటి పవర్ హిట్టింగ్ చేస్తాడు. అంటే ఆల్మోస్ట్ ఒక 30-40 బాల్ డైలీ 90-80 మీటర్స్ క్లియర్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే ఇంకో ప్లేయర్ ఉన్నాడు, అతను హార్దిక్ పాండ్యా ఏం చేస్తాడు, మీరు మన మ్యాచ్ లో చూస్తుంటే ముందరికి వచ్చి బ్యాటింగ్ 6 కొడతాడు. ఎలా వచ్చింది పవన్ గారు అంటే, వాళ్ళు నెట్స్ వేసేటప్పుడు పిచ్ 22 యార్డ్లు కాబట్టి బ్యాటింగ్ చేసినప్పుడు ఏంటంటే బౌలర్స్ ని కూడా వాళ్ళు ఓవర్ స్టెప్ చేపించి నో బాల్ ఇప్పించుకొని 2 మీటర్స్ 2 యార్డ్స్ ముందు నుంచి బౌలింగ్ వేయించుకుంటారు. సో ఆటోమేటిక్ ఏంటంటే పేస్ ఎక్కువైతే పవన్ గారు, ఆ పేస్ ఎక్కువ ఆడినప్పుడు మ్యాచ్ కాడ పోయే వరకు ఏదంటే ఆ పేస్ వాళ్ళకి తక్కువ అనిపించి వాళ్ళు ముందరకు వచ్చి కొట్టేస్తారన్నట్టు. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసుకుంటారు, వాళ్ళు మంచిగా మ్యాచ్ ప్రిపేర్ అవుతారు. కాబట్టి మీరు ఈ రోజు మ్యాచ్ లో షాట్స్ కానీ అన్ని చూస్తున్నారు. ప్లస్ మీరు బ్యాటింగ్ ఫీల్డింగ్ కాకుండా పవన్ గారు, మనం ఫీల్డింగ్ బ్యాటింగ్ బౌలింగ్ కాక మన ఫీల్డింగ్ మీద మీరు గమనించుంటే దే హ్యావ్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ క్యాచెస్ ఇన్ ప్రాక్టీస్ సెషన్స్. అక్కడ మీకు స్కైయర్స్ వస్తాయి అరౌండ్ 70-80 మీటర్ పైకి పోయినప్పుడు వచ్చినప్పుడు పట్టుకోవడం చాలా ఈజీ కాదు. కానీ వాళ్ళు ఎందుకు ఈజీ చేస్తారంటే పవన్ గారు అంటే వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి దే బికమ్ ద ఎక్స్పర్ట్స్ ఇన్ ఫీల్డ్ కాబట్టి వాళ్ళు టాప్ పొజిషన్కి వస్తారు. ఇది ఎలా అంటే ఆ దిలీప్, మీరు ఇప్పుడు ఇండియన్ టీమ్ ఫీల్డింగ్ కోచ్ వాజ్ ఎ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ సరోజ్ నా దగ్గర స్టూడెంట్ ఉండే, వాడు ఒక బౌలింగ్ ప్లేయర్ ఉండే, బౌలర్ ఉండే. నౌ ఈజ్ అ వెరీ గుడ్ ఫీల్డింగ్ కోచ్ అయ్యాడు. సో ఇలా బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ 3 సమపాలంలో చేసినప్పుడే ఒక టీం గెలుస్తుంది పవన్ గారు. సో వీళ్ళందరూ ఏంటంటే ప్రిపేర్ అయ్యి ఇప్పుడు న్యూజిలాండ్ తో ఆడే మ్యాచ్ లో టీం వర్క్ చేసుకుని జెల్ అయ్యి ఆ టైం వరకు టీం వర్క్ ఆ టోర్నమెంట్ వరకు పీక్ అయినాక పవన్ గారు ఆటోమేటిక్ గా మనం సునాయాసంగా గెలుస్తాము. లేకపోతే ఏంటంటే కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది గెలవడం కోసం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వీ వాంట్ ద టీమ్ టు విన్ అండ్ దేర్ ఆల్ ప్రొఫెషనల్స్. పవన్ గారు ఎలాంటి ప్రొఫెషనల్స్ అంటే అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చారు పవన్ గారు. ఈ లెవెల్కి వచ్చారంటే అన్ని ఆడి వచ్చారు. ఇంకా నాకు ఎలాగంటే యాజ్ అ స్పోర్ట్స్ మెన్ గా మేము ఒక లెవెల్కి ఆడాం కాబట్టి వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ కాబట్టి ఆ లెవెల్ చాలా ఈజీ అనిపిస్తుంది. మాకు భారం అనేది ఉండదనే పాయింట్ చెప్తారు. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పవన్ గారు మీకు. ఓకే, వై వెంకటేష్ గారు మీరు చెప్పండి. అంటే నిజానికి సూర్యకుమార్ యాదవ్, గిల్ ఇద్దరు ఫామ్ లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ మేనేజ్మెంట్ ముఖ్యంగా సూర్యకుమార్ పైన నమ్మకం ఉంచడానికి కారణాలు ఏమంటారు? సూర్యకుమార్ మీద నమ్మకం ఉంచడానికి ఏం లేదు. ఆల్రెడీ సీనియర్ ప్లేయర్ అండి, చాలా మ్యాచ్లు గెలిపించాడు, చాలా ఇండియా చాలా ఎన్నో మ్యాచ్ల అనుభవం ఉంది. సో ఆ మ్యాచ్ ఇప్పుడు ఫామ్ అనేది చాలా అది కొంత ఉంటదండి. ప్రీవియస్ గా తీసుకుందాం, కోహ్లీ చాలా రోజులు ఇబ్బంది పడ్డాడు. సో ఏమన్నా అంటే ఇంకా ముందుకెళ్ళాలంటే సచిన్ చాలా ఇబ్బంది. అందరూ ఫామ్ అనేది ఒక లిమిట్ టైం ఉంటుందండి. ఏదో ప్రాబ్లం ఏదో ఉంటుంది, సమ్ ఏదో ఉంటుంది. కాకపోతే మాత్రం నేను చెప్పాను ఇందాక కూడా చెప్పాను, ఏదో ఒక స్కోర్ ఒక ఇన్నింగ్ అంతే, జస్ట్ ఒక 40-50 రన్స్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్ గా కాన్ఫిడెన్స్ మారిపోద్ది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఫామ్ లోకి వచ్చేస్తుంది. సూర్యకుమార్ యాదవ్ కోసం మన ఫామ్ కోసం పెద్ద ఆలోచించవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కమింగ్ కాకపోతే ఏంటంటే ఒక మంచి ఇష్యూ ఏంటంటే ఇప్పుడు కమింగ్ సీజన్ లోని న్యూజిలాండ్ తోటి సిరీస్ ఉన్న T20 సిరీస్ ఇవన్నీ సిరీస్లు ఉన్నాయి. సో టీం ఇప్పుడే డిక్లేర్ చేయడం వల్ల ఈ టీమ్ కాంబినేషన్ అనేది ఇప్పుడు గౌతమ్ గంభీర్ కి చాలా ఈజీ అవుతుందండి. నెక్స్ట్ కమింగ్ డేస్ లోని టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ ఎలా చేయాలి అనేది టైం దొరికింది. ఎన్నాళ్ళు ఏం జరిగింది, వరల్డ్ కప్ టీం డిక్లేర్ చేసేవారు. టీం డిక్లేర్ చేసిన జస్ట్ 15 డేస్ మహా అయితే 20 డేస్ గ్యాప్ ఉండేది. ఈ గ్యాప్ లోనే మొత్తం క్యాంప్ లేకపోతే సంథింగ్ ఏదో చేసేవారు తప్ప ఇప్పుడు అలా కాదు. చాలా మనకు ఆల్మోస్ట్ 50 డేస్ అబోవ్ టైం ఉంది ఇప్పుడు. ఈ 50 డేస్ కూడా కంప్లీట్ టీం అంతా కంబైన్ అయి ఉంటుంది. సో కంబైన్ అయిపోతే బాండింగ్ అనేది బాగుంటుంది. సో అట్మాస్ఫియర్ బాగుంటుంది. సో గౌతమ్ గంభీర్ కి చాలా హ్యాపీగా ఈ టీమ్ 11 అనేది సెట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కమింగ్ డేస్ వీళ్ళతో ఈ టీమ్ తోటి ఎలాగ ఆడొచ్చు, అవతల బౌలర్స్ ఇప్పుడు ఆస్ట్రేలియా అగేన్స్ట్ అయితే లెఫ్ట్ ఆర్మ్ బౌలర్స్ ఉంటారు, వాళ్ళకి అగేన్స్ట్ ఎవరైతే ఆడితే బాగుంటుంది. అలాగే ఏంటంటే గౌతమ్ గంభీర్ చాలా ఈజీ అవుతుంది టీమ్ కాంబినేషన్ తయారు చేయడం. సో వీళ్ళు సెలెక్ట్ చేసిన మంచి పని ఏంటంటే ఇప్పుడే టీం డిక్లేర్ చేయడం అనేది చాలా మంచి పని చేశారు. సో ఇప్పుడు మీరు పేర్ల పరంగా అభిషేక్ శర్మ, ఇషాన్ వీళ్ళన్ని పేర్లు చెప్తుంటే ఇవంతా కూడా ఆల్రెడీ ప్రీవియస్ చాలా స్కోర్లు కొట్టున్నారు, చాలా అద్భుతంగా మ్యాచ్లు గెలిపించున్నారు. మీరు అన్నట్టు చిన్న ఒక్క సిరీస్తోనే దీన్ని ఆయన ఫామ్ని తేల్చలేమన్నారు కరెక్టే. కానీ వరల్డ్ కప్ ముందు ఇలాంటి నిర్ణయం, వరల్డ్ కప్కి కెప్టెన్గా ఫామ్ లేని ఒక వ్యక్తిని పెట్టడం అనేది ఎలా చూడొచ్చు అంటారు? ఎప్పుడు కూడా మీకు వరల్డ్ కప్ కి ఫామ్ కోసం అవుద్దండి. ఫామ్ అనేది పక్కన పెట్టాలి. అది చాలా జస్ట్ చెప్పాను కదా, ఏదో సర్టన్ టైం అది అంతే. కానీ మీకు ఈ టైంలోని కానీ ఒక కొత్త క్యాప్టెన్ తీసుకొస్తే సడన్ గా అది టీం అనేది చేంజింగ్ వస్తుందండి. సో డిఫరెన్స్ రాకూడదు అనేసి సూర్యకుమార్ యాదవ్ కంప్లీట్ గా అతను పక్కన పెట్టడా. అతను చాలా మ్యాచెస్ గెలిపించాడు ఇండియాకి. సో ఇప్పుడు ఫామ్ అనేది పెద్ద ప్రాబ్లమే కాదు. ఇప్పుడు ఇందాక కిరణ్ గారు చెప్పారు ప్రాక్టీస్ లేకపోతే ఈ ప్రాక్టీస్ బోర్డ్ టైం ఉంది, ఈ టైంలో ఎక్కడో దగ్గర ఫామ్ అంది వచ్చేస్తుంది.
వచ్చారు. కానీ సూర్యకుమార్ ఎందుకంటే ఆల్రెడీ మ్యాచ్లు గెలిపించి వచ్చాడు. సో చాలా మ్యాచ్లు గెలిపించి వచ్చాడు. T20 పర్ఫెక్ట్ క్యాప్టెన్ అనేసి సూట్ అయిపోయింది అక్కడ. ఇంకా ఈ టైంలో నీ సూర్యకుమార్ పక్కన పెడితే మిగతా ఎవరికి ఇప్పుడు క్యాప్టెన్ ఇచ్చినా కూడా మళ్ళీ అది కొత్తగా స్టార్ట్ అయ్యి మళ్ళీ గంభీర్కి చాలా అంటే డిఫరెంట్ గా వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఆడి సౌత్ ఆఫ్రికాతో మొత్తం సిరీస్ అంతా ఆడుకొని వచ్చాడు. ఆ తర్వాత ఇదంతా ఫుల్ సెట్ అయింది టీం. ఆటోమేటిక్ గా సూర్యకుమార్ యాదవ్ అయితే పర్ఫెక్ట్ ఫామ్ లోకి వచ్చేస్తాడు. కాకపోతే ఇక్కడ మీకు హార్దిక్ పాండ్యా వెనకాల సపోర్ట్ రోల్ ఉంది. అతను సీనియర్, బూమ్రా ఉన్నారు, అందరూ సపోర్ట్ రోల్ ఉన్నారు. వీళ్ళంతా సీనియర్స్, ఆల్రెడీ లిజెండ్స్. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా అతను 100% ఏంటంటే కన్ఫర్మ్ గా ఏంటంటే ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ లోనే అతను స్కోర్ కొట్టడం అయితే నేనైతే కన్ఫర్మ్ గా అనుకుంటాను. ఎందుకంటే ఇన్ బిట్వీన్ లో జస్ట్ చిన్న చేంజ్ ఉంటుందండి. ఆ ఫామ్ అనేది చిన్న డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ అనేది పెద్ద కవర్ చేసుకోవడం పెద్ద సూర్యకుమార్ అది పెద్ద కష్టం కాదు. సో ఫామ్ లో లేదు అతను కెప్టెన్ గా పెట్టడం అనేది మనం ఆలోచించకూడదండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రీవియస్ ఇప్పుడు ఒక ప్లేయర్ యొక్క హిస్టరీ కానీ ఏదైనా చెప్పడానికి ప్రీవియస్ మ్యాచెస్ చూడాలి. ప్రజెంట్ 2-3 మ్యాచ్లు ఫెయిల్ అయ్యాడనేసి మనం ఆలోచిస్తే మాత్రం ఎన్ని మ్యాచ్లు కొట్టాడు, ఎన్ని స్కోర్లు కొట్టాడు. సో అందుగురించి ఏంటంటే కంప్లీట్ టీమ్ బ్యాలెన్స్ మాత్రం కంప్లీట్ గా ఉందండి. సూర్యకుమార్ యాదవ్ అలాగని పరిస్థితి మొన్న మ్యాచెస్ కొట్టపోయిన అభిషేక్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ మన తిలక్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉన్నాడు. అందరూ కూడా ఫుల్ ఇంత ఫామ్ లో. అతను ఒక జస్ట్ సర్టన్ ఒక మ్యాచ్ చాలండి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో రావడానికి. చాలా ఈజీగా ఉంది. ఆ ఫామ్ అనేది 100% వస్తుంది. సో ఏంటంటే కాకపోతే ఇక్కడ టీమ్ కాంబినేషన్ ఎందుకంటే క్యాప్టెన్ యాజ్ ఎ క్యాప్టెన్ గా పొజిషన్ ఏంటంటే ఒక సెట్ అనమాట. ఎవరు నెక్స్ట్ బౌలింగ్, ఎవరైతే బౌలర్, ఎవరైతే స్పిన్నర్ తేవడం కానీ ఒక బౌలింగ్ చేంజింగ్ చాలా ఏంటంటే బ్రేక్ త్రూ కావాలంటే బౌలింగ్ చేంజింగ్ అని సూర్యకుమార్ యాదవ్ కి T20లో కంప్లీట్ గా ఎందుకంటే కంప్లీట్ గా అతను ఎందుకు చేంజ్ చేయడంటే ఈ యొక్క మనకు లక్ ఒకటి ఉన్నదండి పవన్ గారు. ఏంటంటే ఐపీఎల్ అనేది మనకి చాలా లక్ అండి. ఇండియన్ వికెట్స్ మీద ఐపీఎల్ అవ్వడం, ఈ వరల్డ్ కప్ అనేది ఇండియాలో అవ్వడం. సో ఈ ఐపీఎల్ ఒక బేస్ మీద అందరూ కూడా ఐపీఎల్ లో టాప్ ప్లేయర్స్ అండి. సో అన్ని వికెట్ల మీద ఆడున్నారు. వికెట్ యొక్క రీడ్ చేయగలరు. సో 100% ఆడతారు. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ పర్టికులర్ చూస్తుంటే మీరు అన్ని వికెట్ అది ఏ మీ స్టేట్ అవనండి, ఏ వికెట్ మీద అవనండి, ముంబై అవనండి, కలకటా అవనండి, ఢిల్లీ అన్నింటిలో కూడా స్కోర్లు కొట్టున్నాడండి. సో ఆయన ఫామ్ కోసం ఆలోచించండి. మరి కాకపోతే మన టీం యొక్క కాంబినేషన్ కోసం చూస్తారండి గంభీర్కి చాలా మంచి ఆప్షన్ వచ్చిందండి. ఎందుకంటే ఈ 50 days మ్యాచెస్ ఉన్నాయి చాలా. ఈ మ్యాచెస్ లో కాంబినేషన్ ఎలా ఆడించాలి, ఈ బౌలింగ్ కాంబినేషన్ ఎవరితోటి, ఫాస్ట్ బౌలర్ ఎవరున్నారు, ఈ ముగ్గురు, ఈ యొక్క స్పిన్నర్ వెంకటేష్ గారు చెప్పినట్టుగా వరుణ్ చక్రవర్తి కానీ, లేకపోతే మన కుల్దీప్ కానీ, లేకపోతే ఇప్పుడు అక్షర్ పటేల్ ఉన్నాడు. సో వాషింగ్టన్ వీళ్ళందరూ కూడా టోటల్ కంప్లీట్ గా ట్రాక్స్ బట్టి పొజిషన్ బట్టి టీం ప్లేయర్ మారింది. సో 15 players ఎలా ఉన్నారంటే 11 వేయాలనేది కూడా గంభీర్కి ఇప్పుడు పొజిషన్ లో ఉన్నారు. అంటే ఒక పొజిషన్ లోకి వస్తాడండి ఎవరిని ఇయ్యాలి అంటే అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. 50 days లోనే టీం అలా తయారవుతుందండి. సో 100% అయితే మన టీంకి అయితే చాలా మంచి పొజిషన్ ఉంది, కాంబినేషన్ ఉంది. సో 100% మ్యాచెస్ అయితే 100% గెలుస్తారని నేను అనుకుంటున్నాను. సి వెంకటేష్ గారు, ఇక మనం ఈరోజు మెయిన్గా మాట్లాడుకోవాల్సిన ఆ ప్లేయర్ ఇషాన్ కిషన్. అంటే ఇషాన్ కిషన్ ఎంపిక గురించి మాట్లాడితే దాదాపుగా 2 ఏళ్ల విరామం అనుకోవచ్చు. ఆ తర్వాత ముస్తాక్ అలీ టోర్నీలో ఆయన టాలెంట్తో తిరిగి జట్టులోకి తీసుకుంది మేనేజ్మెంట్. ఈ ఎంపికని ఎలా చూడొచ్చు? చాలా మంచి నిర్ణయం అండి. ఇది 2 రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. ఒకటేంటంటే మీరు డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ రివార్డ్ చేయాలి. మీరు రంజీ ట్రోఫీ కానీ, విజయ్ హజారా కానీ, ముస్తాక్ అలీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్ ఇవన్నీ కూడా మన డొమెస్టిక్ టోర్నమెంట్. దాంట్లో పర్ఫార్మెన్స్ చేస్తేనే దాని ఆధారంగా తీసుకోవాలి. అంటే ఐపీఎల్ కూడా మీరు T20 అయితే ఐపీఎల్ కూడా మీరు ఒక కొలమానంగా పెట్టుకోవచ్చు. కానీ ఎవరైతే డొమెస్టిక్ లో బాగా ఆడుతున్నారో వాళ్ళకి ఇలాంటి మీరు నేషనల్ టీమ్ లో వాళ్ళకి ప్లేస్ కల్పిస్తే రేపొద్దున మన డొమెస్టిక్ క్రికెట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆ క్వాలిటీ చాలా పెరుగుతుంది. సో ఆ రకంగా చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఫామ్ లో ఉన్న ప్లేయర్ ని ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. మీరు మన దేశంలో తక్కువ, మీరు ఆస్ట్రేలియా లాంటి టీంలో ఎప్పుడైనా చూస్తే సడన్ గా ఒక ప్లేయర్ ని వాళ్ళు టెస్ట్ టీంలోనో వన్డే టీంలోనో ఎంపిక చేస్తారు. ఎందుకంటే అతను వాళ్ళ షెఫీల్డ్ షీల్డ్ లోనో వాళ్ళ లోకల్ లిస్ట్ ఏలోనో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని ఇమ్మీడియట్ గా పిక్ చేసి వాళ్ళు వాళ్ళ నేషనల్ టీమ్ లో పెడతారు. దానివల్ల అంటే ఫామ్ లో ఉన్న ప్లేయర్ ని ఆ ఫామ్ ని యూజ్ చేసుకోవడం. సో ఇషాన్ కిషన్ చాలా అద్భుతమైన ఫామ్ లో మనకి కనిపించాడు. ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో వాళ్ళ టీం కి టైటిల్ గెలిపించి పెట్టాడు. ఫైనల్లో సెంచరీ చేశాడు, మరొక సెంచరీ చేశాడు, 2 హాఫ్ సెంచరీ చేశాడు, 500 పైగా రన్స్ చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ 200 ఉంది. చాలా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అలాంటి ప్లేయర్ ని టీమ్ లో తీసుకోవడం చాలా మంచిది. 2 ఏళ్ల క్రితం అంటే కొంచెం డిసిప్లినరీ రీజన్స్ తో డొమెస్టిక్ క్రికెట్ అవాయిడ్ చేస్తున్నాడని చెప్పి 2 ఏళ్ల క్రితం డ్రాప్ చేశారు. కానీ డ్రాప్ చేయకముందు హీ వాజ్ ప్లేయింగ్ ఆల్ 3 ఫార్మాట్స్, టెస్ట్లో, వన్డేల్లో అండ్ T20లో ఇండియన్ టీమ్ లో. అప్పుడు రెగ్యులర్ గా, అప్పుడు రిషబ్ పంత్ కి ఇంజరీ కూడా ఉంది కాబట్టి అతను రెగ్యులర్ అన్ని ఫార్మాట్స్ లో మనకు కనిపించాడు. ఈవెన్ వన్డేలో ఒక 100 కూడా చేశాడు. అతను 100 చేసిన వెంటనే అతను నెక్స్ట్ మ్యాచ్ లో అతను డ్రాప్ చేయాల్సి వచ్చింది. సో అతనికి వచ్చిన అవకాశాలు ఇండియన్ టీమ్ లో ఆడినప్పుడు అతను బాగా పర్ఫామ్ చేశాడు.
అవును. కానీ ఏంటంటే ఇండియన్ టీంలో ఎంత కాంపిటీషన్ ఉందంటే మీరు ఏదైనా కారణంతో ఇండియన్ టీంకి దూరంగా వెళ్ళిపోతే మళ్ళీ టీంలోకి రావడం మీ ప్లేస్ ని మీరు మళ్ళీ సాధించుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు వికెట్ కీపర్లకి మనకి విపరీతమైన పోటీ అవుతుంది. అవును. మీకు అక్కడ రిషబ్ పంత్ ఉన్నాడు, ధ్రువ్ జురెల్, జితేష్ శర్మ, ఇప్పుడు టీంలో ఉన్న సంజు శాంసన్, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఉండబట్టి చాలా కేఎల్ రాహుల్ కూడా కీపింగ్ చేస్తారు. సో ఇంతమంది ఎనీబడీ కెన్ వాక్ ఇన్ టు ది ఇండియన్ టీమ్. అలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడు మీరు ఒకసారి టీంలోంచి బయటకు వెళ్తే మళ్ళీ టు విన్ బ్యాక్ యువర్ ప్లేస్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. సో అందుకని అతనికి 2 ఏళ్ళు టైం పట్టింది. కానీ మంచి డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ తో అతను వచ్చాడు. అతను ఏంటంటే మీకు చాలా ఆప్షన్స్ ఇస్తాడు. అతను మీరు ఓపెనర్ గా ఆడించుకోవచ్చు, నెంబర్ 3 లో ఆడించుకోవచ్చు, తర్వాత కీపర్ ఆప్షన్ కూడా ఉంటది. కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ సెలెక్షన్ అని అనుకుంటున్నాను. అంటే ఆ లెఫ్ట్ రైట్ అది వర్కౌట్ అవుతుంది అంటారా ఇషాన్ కిషన్ ఉండటం వల్ల? అంటే ఇప్పుడు మనకి అభిషేక్ శర్మ ఇతను కనుక ఓపెన్ చేస్తే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అవుతారు. కానీ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కూడా అది మంచి, అదేమి ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం వల్ల నష్టమేం లేదు. ఎందుకంటే మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తీసుకోండి, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్. కానీ వాళ్ళిద్దరు ఎంత విధ్వంసం సృష్టిస్తారో మనకు తెలుసు. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ తో ఓపెన్ చేయించడం వల్ల పెద్ద నష్టమేం లేదు. సో ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఖచ్చితంగా ఉండాలన్న నియమం కూడా ఏం లేదు. ఓకే కిరణ్ గారు, అంటే ఈసారి గెలిస్తే డిఫెండింగ్ ఛాంపియన్గా పట్టు నిలుపుకోవడం కాదు, హోమ్ గ్రౌండ్లో ఆ ఘనత కూడా సాధిస్తుంది ఇండియా. మరి 3వసారి ఆ కప్ని ముద్దాడతారు. అందుకు తగ్గట్లే ఈ జట్టు కూర్పు ఉందనుకోవచ్చా? డెఫినెట్లీ పవన్ గారు, మేము మళ్ళీ చెప్తున్నాడు, టీమ్ మేనేజ్మెంట్ కానీ సెలెక్టర్స్ కానీ డెఫినెట్. ప్లస్ ఇంకోటి మన దగ్గర శ్రీలంకలో అవుతుంది కాబట్టి డెఫినెట్లీ గెలవాలి. కాబట్టి ఈ టీమ్ రైట్ కాంబినేషన్లో మనం సెట్ చేశాము. ఒకటి మీరు గమనించాలి పవన్ గారు, అంటే వెంకటేష్ గారు ఇద్దరు చెప్పినట్టు కాకుండా మీరు ఒకటి ఏంటంటే జస్ట్ ఇండియన్ టీంలో ఆడేటప్పుడు 15 మంది ప్లేయర్లు 15 డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఆడుతున్నారు. సబ్లెట్సే కోచ్ గౌతమ్ గంభీర్ నార్త్ లో ఉన్నాడు, తిలక్ వర్మ మన హైదరాబాద్ తెలుగు అతను, శాంసన్ తీసుకోండి కేరళతో. అంటే నేను ఏం చెప్తున్నా అంటే ఒక ఇండియన్ టీంలో ఆడేటప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళు ఒక దగ్గరకు వచ్చి ప్రాక్టీస్ చేసి జెల్ అయ్యి ఒక టీం గెలిపిస్తానికి చేస్తారు అన్నట్టు. మీరు మాట సూర్యకుమార్ ఫామ్లు లేరు అంటే వారు వెంకటేష్ గారు చెప్పారు, ఫామ్ ఇస్ టెంపరీ. బట్ ఈ టీం చేసినప్పుడు ఏంటంటే ఆ టీం జెల్ అయ్యి మంచి కలిసి ఆడుతున్న నమ్మకంతో ఆ సెలెక్టర్స్ టీమ్ మేనేజ్మెంట్ చేశారు. డెఫినెట్లీ మీరు ఎందుకు గెలుస్తారు అంటే ఆల్రెడీ ద డిఫెండింగ్ ఛాంపియన్స్ అండ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లు ఉన్నారు, లిజెండ్స్ ఉన్నారు. బ్యాటింగ్ చూడండి, అభిషేక్ శర్మ ఉన్నాడు, ఈ డెఫినెట్లీ ఓపెన్. వెంకటేష్ గారు చెప్పినట్టు ఇషాన్ కిషన్ మే ఓపెన్ ఆర్ సంబడి ఎల్స్ మే ఓపెన్. దెన్ వీ హ్యావ్ వెరీ గుడ్ టాప్ ఆర్డర్, తిలక్ వర్మ గారు కానీ ఇస్ దేర్, ఇస్ వెరీ గుడ్ బ్యాట్స్మెన్. దెన్ కమింగ్ టు డౌన్, సూర్యకుమార్ యాదవ్ ఇస్ దేర్. నౌ కమింగ్ టు bowling all-rounders, they are very good at Hardik Pandya is there, he's a very good all-rounder. Shivam Dube is there, he's very good. Coming to spin department, ably led by Kuldeep Yadav and Varun Chakravarti, well supported by Washington Sundar and Akshar Patel. Coming to fast bowlers, Bumrah is there and well supported by Arshdeep Singh and Harshit Rana. So team anta kuda proper combination undi kabatti I don't see Pawan garu any reason to lose. ఒకవేళ మనం ఓడిపోయాము అంటే నా పర్సనల్ ఫీలింగ్ గా ఆ రోజు వాళ్ళు క్లిక్ కానందుకు ఓడిపోవాలని నా ఫీలింగ్. బట్ ఎనీవే దర్ మెనీ ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ కాబట్టి పవన్ గారు దర్ వెల్ ప్రిపేర్, బాగా ప్రిపేర్ చేయాలి పవన్ గారు. టీంలో రావడం వల్లనే వెంకటేష్ గారు చెప్పినట్టు ఈజీ కాదు. ఇప్పుడు పర్ఫామ్ చేయాలంటే నెక్స్ట్ ఎనీబడి కెల్స్ అగైన్ శుభ్మాన్ గిల్ క్యాన్ వాక్ ఇన్, సమ్ ఎల్స్ క్యాన్ వాక్ ఇన్, అంత కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఆ ఉన్న 15 మంది ప్లేయర్స్ కూడా ఏంటంటే డెఫినెట్లీ మంచి ఛాన్స్ ఉంది. పర్ఫామ్ చేస్తే వాళ్ళకి నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది. సార్ అఫ్ కోర్స్ దర్ మానిటరీ పార్ట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. సో అది ఉంది కాబట్టి ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు పవన్ గారు ఆ లెవెల్లో. ఎందుకంటే ఆ టీం ఇండియా ఆడడం అనేది, ఇండియా జెర్సీ వేసుకోవడం అనేది చాలా గొప్ప ఫీలింగ్ అన్నట్టు. ఎలా ఉంటుందంటే ఓన్లీ ఒక స్పోర్ట్స్ మెన్ భారతదేశాన్ని ఆడిన వ్యక్తికే ఆ ఫీలింగ్ అర్థమవుతుంది అన్నట్టు. సో ఈ టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ ఆ టీం ఆడుతారు కాబట్టి ఆ 15 మందిలో కూడా ఆ లెవెల్లో రావాలనడానికి చాలా కాంపిటేటివ్ ఉంటుంది. ఆ లెవెల్ ఎవరు ఆడతారు అని లెవెల్లో వచ్చినప్పుడు కూడా ఛాన్స్ దొరికినప్పుడు పర్ఫామ్ చేయాలి. మనం మీరు చూడండి, శుభ్మాన్ గిల్ ఇంజరీతో బయటకు వచ్చాడు, శాంసన్ వచ్చాడు, పర్ఫామ్ చేశాడు, టీంలోకి వచ్చేసాడు. సో అంత కాంపిటేటివ్ ఉన్నప్పుడు ఆ 15 మంది కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా హార్డ్ వర్క్ చేసి ఆ టీంలో పర్ఫామ్ చేసి దేశాన్ని గెలవాలి అని ఒక బర్నింగ్ డిజైర్ తోటి, ఒక పిచ్చితోటి ఆ టీం ఆడతారు. ప్లస్ ఏబుల్ లెడ్ బై వెరీ గుడ్ కోచ్ గౌతమ్ గంభీర్, హూ ఈస్ ఆల్సో వెరీ గుడ్ లిజెండ్ అండ్ వెరీ గుడ్ ఫైటర్. సో వాళ్ళకు కూడా తెలుసు పవన్ గారు ఏంటంటే మన దేశానికి ఆడుతున్నాము, మన ప్లస్ మన దగ్గర అవుతుంది, సో మనం గెలిపేయాలి, మన భారతదేశానికి పేరు తేవాలి, అట్ ద సేమ్ టైం మనకు పేరు తెచ్చుకోవాలి,
పక్కన WPL చూసి ఉమెన్ క్రికెటర్స్ కూడా గెలిచారు, సో మనం కూడా తెచ్చుకోవాలనే ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ దే డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి వాళ్ళు అయితే గెలిపిస్తారనుకోండి పవన్ గారు, వాళ్ళు నెక్స్ట్ యూత్ ఐకాన్స్ అవుతారు. ఓడిపోయారనుకోండి నథింగ్ టు వరీ, బట్ డెఫినెట్లీ హార్డ్ వర్క్ చేస్తే మాత్రం నేను మాత్రం ఈ కాంబినేషన్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి హార్డ్ వర్క్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి చేస్తే మాత్రం చాలా తక్కువ ఛాన్సెస్ ఓడిపోవడం పవన్ గారు. అంటే అదర్ టీమ్ లైక్ ఎక్స్ట్రాడినరీ ఒక సిరీస్ చూసి ఫామ్ ని లెక్కేయడం కరెక్ట్ కాదంటున్నారు. ఓకే, కానీ ఇక్కడ ఇషాన్ కిషన్ విషయంలో దాన్ని ఎంతవరకు కన్సిడర్ చేశారనుకోవచ్చు? ముఖ్యంగా ఐపీఎల్లో చూసుకోవచ్చు. గత ఐపీఎల్లో ఒక్క మ్యాచ్లో సెంచరీ చేసి మిగతా మ్యాచ్లో విఫలం అయిపోయాడు ఇషాన్ కిషన్. కానీ ఇప్పుడు చూసేసరికి ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆయన సెంచరీ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరిగి వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశారు. సో ఇక్కడ దాన్ని ఎంతవరకు కన్సిడర్ చేశారనుకోవచ్చు? పవన్ గారు మీరు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఒకటేంటంటే క్రికెట్లో లా ఆఫ్ యావరేజెస్ ఉంటుందండి. లా ఆఫ్ యావరేజెస్ అంటే ప్రతిరోజు ఒక క్రికెటర్ సెంచరీ కొట్టలేడు, ప్రతిరోజు ఒక 50 కొట్టలేడు, ఒకసారి 0 అవుతాడు, ఒక 10 కొడతారు, 40 కొడతారు. ఇషాన్ కిషన్ ఏంటంటే మీరు కరెక్ట్గా చెప్పినప్పుడు సెంచరీ కూడా విఫలం అయ్యాడు. బట్ ఆఫ్ లేట్ వెంకటేష్ గారు చెప్పినట్టు 517 రన్లు, ఒక 4 మ్యాచ్లు కెప్టెన్ గా, ఒక మ్యాచ్ లో నాన్ కెప్టెన్ గా 2 సెంచరీలు కొట్టి 517 రన్స్ అట్ ఆల్మోస్ట్ 200 స్కోరింగ్ రేట్ అంటే ఎంత గ్రేట్ అండి. అంటే ప్రతి 2 బంతికి పోతున్నప్పుడు అండ్ డొమెస్టిక్ లో పర్ఫామ్ చేసినప్పుడు ఆటోమేటికలీ ఇట్ హెస్ బిన్ రివార్డెడ్. మీరు చెప్పండి పవన్ గారు, అతను కెప్టెన్ చేశాడు, ముస్తాక్ అలీ ట్రోఫీలో గెలిపించారు టీం జార్ఖండ్ ని, హర్యానా టీం ని ఓడగొట్టారు అండ్ విత్ స్కోర్ ఆఫ్ మోర్ దెన్ 200 రన్స్ పవన్ గారు హీ వాజ్ సెంచరియన్ యాజ్ అ కెప్టెన్ ఇన్ ద టాప్ ఆర్డర్. అండ్ డెఫినెట్లీ అతని కంటే పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి, దర్ నోబడి ఎల్స్. సో ఎక్సలెంట్ సెలెక్టర్స్ కానీ టీమ్ మేనేజ్మెంట్ అతను రివార్డ్ ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడే వెంకటేష్ గారు చెప్పినట్టు ఏంటంటే మనం ఉన్న ట్రాఫీలో పర్ఫామ్ చేసిన రివార్డ్ చేస్తేనే కదండి మిగతా ప్లేయర్స్ కూడా పర్ఫామ్ చేస్తారు అక్కడ. కన్సిస్టెన్సీ మ్యాటర్స్ కదా ఇషాన్ కిషన్ లో. పవన్ గారు కంటిన్యూ పవన్ గారు యూఆర్ రైట్ ఫ్రమ్ యువర్ యాంగిల్ కన్సిస్టెన్సీ మ్యాటర్స్. బట్ నేను చెప్పడం పవన్ గారు ఇన్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫ్రమ్ ప్లే ఆఫ్ నుంచి ఫైనల్ దాకా గెలిపించాడు అంటే కన్సిస్టెన్సీ ఉన్నట్టే కదా పవన్ గారు. కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి కెప్టెన్ గా సెంచరీ కొట్టారు కాబట్టి టీం గెలిచింది కదా ముస్తాక్ అలీలో. సో ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద ఇండియన్ టీమ్. ముస్తాక్ అలీ ట్రోఫీ జార్ఖండ్ టీం గెలిచాడు కాబట్టి ఈజ్ కన్సిస్టెంట్ అని మీరే మనమే పుట్టున్నాం. సో కన్సిస్టెంట్ కాబట్టి టీమ్ మేనేజ్మెంట్ ఏం చేసింది, సెలెక్టర్ ఏం చేశాడు, అతను రివార్డ్ చేశారు. అఫ్ కోర్స్ మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది పవన్ గారు, అతను విఫలమయ్యాడు, ఈసారి సక్సెస్ అవుతారేమో కదా. We can't say that, Pawan Garu. Now he's in form. Let's see ee discussion మనం ఇప్పుడు అవుతున్నాము. When the T20 World Cup happens, if he performs, then we'll think what happens. So నేను అనేది పవన్ గారు అంటే మీరు చాలా ఆపరేటర్ కరెక్ట్ గా మాట్లాడారు. కన్సిస్టెన్సీ మ్యాటర్స్. బట్ బికాస్ ఇషాన్ కిషన్ ఈజ్ ఎ కన్సిస్టెంట్ పర్ఫార్మర్ కాబట్టి ఈస్ బీన్ రివార్డెడ్. సో మనం ఆ పార్లెన్స్ లో చూస్తే ఇట్స్ అన్ ఏబుల్ సెలెక్షన్ పవన్ గారు. వై వెంకటేష్ గారు, అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంలో సెలెక్టర్ల యొక్క ఉద్దేశం ఏమనుకోవచ్చు? అంటే నిజానికి మరికొంతమంది సీనియర్లు కూడా ఉన్నా కూడా ఆ స్థానానికి అక్షర్ పటేల్ ఎందుకు? జనరల్ గా మనం అక్షర్ పటేల్ కోసం మాట్లాడతానండి. ప్రజెంట్ ఐపీఎల్ మ్యాచెస్ లో చూస్తే మీరు ఢిల్లీ డేర్ డెవిల్స్ కి సో ఆయన కెప్టెన్. సో ఆయన కెప్టెన్ గా వచ్చిన తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ చాలా మంచి పెర్ఫార్మ్ చేసింది. అంటే కెప్టెన్సీ కోసం మాట్లాడతాం, అంటే వైస్ కెప్టెన్ అని కాదు. సో ఎవరికి ఇప్పుడు హార్దిక్ పాండ్యాకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా వైస్ కెప్టెన్ పెద్ద ప్రాబ్లం. కాకపోతే అక్షర్ పటేల్ దగ్గర కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నదండి కెప్టెన్ యాజ్ ఎ కెప్టెన్ గా. సో మంచి ఆల్రౌండర్. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ లాస్ట్ వరల్డ్ కప్ మన T20 మనం గెలిచినప్పుడు కానీ లేకపోతే ఏషియా కప్ ఇవన్నిట్లో కూడా మీరు చెక్ చేయండి ఒకసారి. సో ఏంటంటే అక్షర్ పటేల్ ఎప్పుడైనా మీకు బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పుడైనా నెంబర్ 3 ఎప్పుడప్పుడు వెళ్తున్నాడు, నెంబర్ 5 వెళ్తున్నాడు, అంటే అక్షర్ పటేల్ ఎప్పుడు మనకి ఆల్రౌండర్ గా బౌలింగ్ ఆల్రౌండర్ గా ఎంత యూజ్ అవుతున్నాడు అది కూడా చెక్ చేయండి ఒకసారి. సో అందుకంటే అక్షర్ పటేల్ అనేది చాలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అండి. ఇప్పుడు ఎలాంటి పొజిషన్ అయిపోయిందంటే అక్షర్ పటేల్ ని మీరు ఒక యంగ్ కింద మీరు తీసుకోవడానికి కూడా లేదండి. ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఆయన కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ లెజెండరీ అయిపోయాడండి మిగతా వీళ్ళలాగా. సో అక్షర్ పటేల్ చాలా నాలెడ్జబుల్ పర్సన్. అందువల్ల ఏంటంటే అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా ఇవ్వడం జరిగిందండి. సో కాకపోతే ఏంటంటే మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ఇందులో ఏంటంటే హార్దిక్ పాండ్యాకి ఇవ్వచ్చు, అక్షర్ పటేల్ కి ఇవ్వచ్చు ఛాన్సెస్. అంటే ఇప్పుడు మన ఏం పేరు మన బుమ్రాకి, అంటే బుమ్రా అనేది ఆల్మోస్ట్ కెప్టెన్సీ అనేది తీసుకోవట్లేదు కాబట్టి సో 100% సంజు శాంసన్ ఎవరికి ఇచ్చినా కూడా పెద్ద వైస్ కెప్టెన్ కాకపోతే సూర్య కుమార్ యాదవ్ ఫుల్ ఎక్స్పీరియన్స్ గా ఉన్నాడు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం, ఏదైనా ఒక ఇంజురీ అయినా లేకపోతే ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లే టైంలోని ఒక కెప్టెన్ కావాలి కాబట్టి అక్షర్ పటేల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి అక్షర్ పటేల్ కి ఇవ్వడం జరిగిందండి. సో మిగతా వాళ్ళు కూడా చాలా 100% ఎక్స్పీరియన్స్ అందరికీ ఉంది. ప్రజెంట్ పొజిషన్ లో చెప్తున్నా కదా, మీరు ఇందులో మీరు
అందరూ కూడా ఎక్స్పీరియన్స్, అందరూ రీకోస్టింగ్ తీసుకున్న, వాషింగ్టన్ తీసుకున్న, వరుణ్ తీసుకున్న, మీరు లాస్ట్ కి మీరు ఇషాన్ కిషన్ తీసుకున్నా కూడా ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ ప్రీవియస్ చాలా మ్యాచ్లు ఇషాన్ కిషన్ కూడా ఆడున్నాడు, అలాగే సంజు శాంసన్ కూడా ఆడారు. అందరూ కూడా ఫుల్ కంప్లీట్ యంగ్ టీమ్ బట్ ఎక్స్పీరియన్స్డ్ టీమ్ దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ. సో దానివల్ల ఏంటంటే ఈ టీం యొక్క పొజిషన్ ఎలా ఉంటదంటే అండి, అక్షర్ పటేల్ మేబీ సూర్యకుమార్ ఇందులో ఛాన్సెస్ కూడా, సూర్యకుమార్ ఏదైనా ఇంజరీ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అక్షర్ పటేల్ లీడ్ అనేది చేయగలడు కాబట్టి అక్షర్ పటేల్ కి అనేది సో వైస్ కెప్టెన్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, సి వెంకటేష్ గారు, బుమ్రా, పాండ్యా లాంటి కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ పైన గతంలో చాలా సందేహాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బ్యాకప్ ప్లాన్ లేకుండా మెగా టోర్నీకి వెళ్ళడం ఎంతవరకు సేఫ్ స్ట్రాటజీ అంటారు ఇది? అంటే బ్యాకప్ ప్లాన్ ఇప్పుడు బుమ్రాకి బ్యాకప్ గా ఏ ప్లేయర్ అనుకోలేండి. బుమ్రా ఇస్ జనరేషనల్ టాలెంట్. అలాంటి ప్లేయర్ కి ఒక రీప్లేస్మెంట్ బ్యాకప్ గురించి మనం ఆలోచించడం చాలా కష్టం. అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఇప్పుడు వరల్డ్ క్రికెట్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆల్రౌండర్స్. సో మనకి ఇండియాలో ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ అయినా దొరుకుతారు కానీ ఈ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ మనకి చాలా చాలా అరుదు. మనం గతంలో చరిత్రలో చూసుకుంటే కపిల్ దేవ్ తర్వాత మనకి కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్ తర్వాత మనకి ఇర్ఫాన్ పఠాన్ దొరికాడు, తర్వాత ఇప్పుడు హార్దిక్ పాండ్యా దొరికాడు. మనకి చాలా చాలా రేర్ గా వస్తారు. సో అందుకని వీళ్ళకి బ్యాకప్స్ అనేది మనం అనుకోవడం కూడా చాలా కష్టం. ఇంకా ఇంజరీస్ అంటారా, ఇంజరీస్ లో వీళ్ళకి వర్క్ లోడ్ మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా చూడండి, హార్దిక్ పాండ్యా టెస్ట్ మ్యాచ్లు ఆడడం మానేసి కొన్ని సంవత్సరాలు ఎందుకు మానిపించారంటే టెస్ట్ మ్యాచెస్ టేక్ ఏ లాట్ అవుట్ ఆఫ్ యూ. 5 రోజుల పాటు ఆడాలి, తర్వాత ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుంది. అదే T20లో కానీ వన్డేలో కానీ లిమిటెడ్ ఓవర్స్ మీరు బౌలింగ్ చేస్తారు కాబట్టి హార్దిక్ పాండ్యా కేవలం వైట్ బాల్ క్రికెట్ కి పరిమితం చేశారు. దానివల్ల ఏంటంటే అతను గతంలో కంటే కూడా ఎక్కువ ఇంజరీ ఫ్రీగా ఉన్నాడు. అది కాకుండా అతన్ని ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇప్పుడు మనకి జరుగుతున్న సిరీస్ లో వన్ డేస్ లో అతనికి అవకాశం అతన్ని ఆడించట్లేదు అసలు. కేవలం T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఆడిస్తున్నారు. అదే వన్డే వరల్డ్ కప్ ఇంకా 2027 దాకా టైం ఉంది కాబట్టి హార్దిక్ పాండ్యా ఆ ఫార్మాట్ నుంచి కూడా దూరంగా పెట్టారు. సో హార్దిక్ పాండ్యా ఇన్ఫాక్ట్ ఈస్ ప్లేయింగ్ ఓన్లీ వన్ ఫార్మాట్. ఈ T20 ఫార్మాట్ లో 4 ఓవర్లు బౌలింగ్ చేస్తుంది, కొన్నిసార్లు 4 ఓవర్లు కూడా వేయడం. సో అతను వర్క్ చాలా అద్భుతంగా మేనేజ్ చేస్తుంది. బుమ్రా మనకి నేషనల్ అసెట్ లాంటి వాడు. సో బుమ్రాని కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు. అతనికి వీలైనంత వరకు ఇప్పుడు 5 మ్యాచ్లు సిరీస్ అనుకోండి, 5 మ్యాచ్ల్లో ఈజ్ నాట్ ప్లేయింగ్ ఆల్ 5 మ్యాచెస్. అతను ఒక 3 లేదా 4 మ్యాచ్లు మాత్రం ఆడతాడు. సో ఆ రకంగా బుమ్రాని కూడా చాలా చాలా జాగ్రత్తగా అతని హెల్త్ ని కాపాడుకుంటూ వస్తారు. సో డ్యూరింగ్ ద టోర్నమెంట్ ఇంజరీ అయితే మనం ఏం చేయలేం. అది అలాంటి పరిస్థితి కూడా ఎదురైంది. ఏషియా కప్ జరుగుతుండగా మనకి కీలకమైన టైంలో హార్దిక్ పాండ్యా ఇంజర్డ్ అయ్యాడు. కానీ డ్యూరింగ్ ద టోర్నమెంట్ ఎవరు జరిగితే చెప్పలేం. కానీ ఈవెన్ 2023 వన్డే వరల్డ్ కప్ లో కూడా మధ్యలో హార్దిక్ పాండ్యా ఇంజరీ అవడంతో మన టీం బ్యాలెన్స్ కూడా చాలా దెబ్బతింది. కానీ ఇదేంత వరకు వాళ్ళు వర్క్ లోడ్ మేనేజ్ చేస్తున్నారు. మనకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇండియన్ టీమ్ తో పాటు ఒక మేనేజర్ మాత్రం ఉండేవాడు, తర్వాత కోచ్లు వచ్చారు, ఇప్పుడు సపోర్ట్ స్టాఫ్. యాక్చువల్ గా మన టీమ్ లో 15 మంది మెంబర్స్ ఉంటే ఈ సపోర్ట్ స్టాఫ్ దే ఆర్ ఎక్సీడింగ్ ది టీమ్ మెంబర్స్. అంతమంది ఉన్నారు. మీకు ఇక్కడ డాక్టర్స్ ఉంటారు, మెడికల్ డాక్టర్స్ ఉంటారు, ఫిజియోస్ ఉంటారు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచెస్ ఉంటారు. వీళ్ళందరూ కూడా లేటెస్ట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేసుకుంటూ వీళ్ళ ఫిట్నెస్ ని, వీళ్ళ మజిల్ స్ట్రెంత్ ని వీటన్నిటి కూడా మానిటర్ చేస్తారు. కాబట్టి చాలా వరకు ఈ ఇంజరీ ప్రమాదం నుంచి లేకుండా వీళ్ళని వరల్డ్ కప్ కి ఫ్రెష్ గా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇక్కడ సంజు శాంసన్ గురించి కూడా ఒక మాట చెప్పండి. అంటే కొన్ని బిగ్ మ్యాచెస్లో అవకాశం వచ్చినా కూడా కొన్నిసార్లు నిరూపించుకోలేకపోవడం సంజు శాంసన్ విఫలం అవడానికి కారణాలు ఏమనుకోవచ్చు. ఇప్పుడు మరి బిగ్ టోర్నీకి ఎంపిక చేశారు కాబట్టి ఎలాంటి ప్రదర్శించే అవకాశం ఉందనుకోవచ్చు సంజు శాంసన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి. ఎందుకంటే అతను ఏంటంటే అతని స్ట్రెంత్ ఏంటంటే అతను మిడిల్ ఓవర్స్ లో కంటే కూడా ఓపెనింగ్ గా వస్తేనే అతను బాగా ఆడతాడు. ఓపెనర్ గా 300 చేశాడు అతను ఆల్రెడీ. ఓపెనర్ గా అతని రికార్డ్ చాలా చాలా బాగుంది. సో అతని ఓపెనింగ్ స్లాట్ లో ఆడిస్తే ఎలా ఉంటది అనేది నిన్నటి మ్యాచ్ లో కూడా మనం చూసాం. సంజు శాంసన్ ని ఓపెనర్ గా ఆడిస్తే అతని నుంచి మనం ఎక్కువ అతని రికార్డు కూడా మనం చూస్తే ఏంటంటే ఓపెనర్ గా ఆడినప్పుడు అతని రికార్డ్ చాలా బాగుంది. సో అతను టాప్ ఆఫ్ ది ఆర్డర్ లో ఆడిస్తే అతని నుంచి మనం మాక్సిమం అతను ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్. అంత కన్సిస్టెంట్ కాదు. కానీ ఈ ఫార్మాట్ లో ఏంటంటే ఇప్పుడు ఎలా ఆడుతున్నారంటే హై రిస్క్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు ఏ పాయింట్ లైనా అవుట్ అయిపోవచ్చు. కానీ మన బ్యాటింగ్ ఎంత లెంత్ చేసామంటే నెంబర్ 8 దాకా మనం ఆల్రౌండర్స్ పెట్టుకుని బ్యాటింగ్ లెంత్ చేసుకున్నాం. సో ఒకరిద్దరు ఫెయిల్ అయినా వాళ్ళు ఉన్నంతసేపు నిన్న మ్యాచ్ లో చూడండి, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వాళ్ళు 30s మాత్రమే చేశారు. కానీ బేస్ క్రియేట్ చేశారు. బేస్ మీద తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా టీమ్ స్కోర్ ని 232 దాకా తీసుకెళ్లారు. సో ఆ రకంగా చూస్తే ఏంటంటే వాళ్ళు ఉన్న టైంలో ముఖ్యంగా పవర్ ప్లేని మాక్సిమైజ్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే యూ హ్యావ్ టు విన్ ద పవర్ ప్లే. పవర్ ప్లే గెలిస్తే మ్యాచ్ గెలిచినట్టే. పవర్ ప్లేలో ఒక మంచి బేస్ క్రియేట్ చేసి మీరు ఓవర్కి 10 రన్స్ 12 రన్స్ చేస్తే మీకు ఆ టీమ్ కి చాలా మంచి స్ట్రెంత్ వస్తుంది.
సో ఆ రకంగా సంజు శాంసన్ ఈజ్ ఏ మ్యాచ్ విన్నింగ్ కైండ్ ఆఫ్ ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఏ ప్లేయర్. సో అందుకని అతనికి అంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. ఈజ్ నాట్ కన్సిస్టెంట్, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే కూడా మన టీంకు ఉన్న ఆ స్ట్రెంత్ వల్ల ఒకరు ఫెయిల్ అయినా మరొకరు దాన్ని కవర్ చేస్తారు. కాబట్టి అతను ఉన్నంతసేపు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు అది ఇంపార్టెంట్ తప్ప అతను సెంచరీ చేసాడా 50 చేసాడా అనేది అంత ఇంపార్టెంట్. అది T20 ఫార్మాట్ లో ఎలా అంటే మీరు ఒక ప్లేయర్ 50 చేయాలి, మిగతా వాళ్ళు 20s 30s చేసినా కూడా యూ విల్ గెట్ డీసెంట్ స్కోర్ 190 200 వస్తుంది. సో అందుకని ఏంటంటే సంజు శాంసన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఈ ఫార్మాట్ లో, పర్టికులర్లీ ఈ ఫార్మాట్. కిరణ్ గారు, అంటే వరల్డ్ కప్లో భారత్కు రెగ్యులర్గా ఎదురేటువంటి ఒక సమస్య స్పిన్ను ఎదుర్కోవడంలో తడబడుతూ ఉంటారు మన సీనియర్ ప్లేయర్లు కూడా. సో ఇప్పుడు భారత్ శ్రీలంక వేదికగా జరిగేటువంటి ఈ టోర్నీలో ఆ లోపాన్ని ఈ జట్టు ఎంతవరకు అధిగమించగలటారు? పవన్ గారు, బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇప్పుడు మీరు ముందర క్వశ్చన్ ఫిట్నెస్ గురించి మాట్లాడారు కదా పవన్ గారు. జస్ట్ ఐ వాంట్ బ్రీఫ్, అంటే జనరల్ గా ఫిట్నెస్ అంటే ఏంటి, ఎలా చేస్తే, అంటే యంగ్స్టర్స్ కూడా ఎలా యూజ్ అయితే ఒక మాట చెప్పి ఐ కమ్ టు యువర్ క్వశ్చన్ పవన్ గారు. జనరల్ గా ఏంటంటే బిఫోర్ స్టార్ట్ ఆఫ్ మ్యాచ్ ఏం చేస్తారంటే ప్రాపర్ గా వార్మ్ చేస్తారు పవన్ గారు. వార్మ్ అంటే ఏంటంటే జనరల్ వార్మ్ చేసినప్పుడు మన టెంపరేచర్ బాడీ రైజ్ అవుతుంది. నార్మల్ టెంపరేచర్ ఎంత 98.6 పవన్ గారు. టెంపరేచర్ బాడీ రైజ్ అయినప్పుడు మీరు క్వశ్చన్ వచ్చారు, టెంపరేచర్ పెరుగుతుంటే వందైతే ఫీవర్ వస్తుంది కదా అనుకోవచ్చు. కానీ అక్కడ ఏమవుతుందంటే మనం రన్నింగ్ చేసినప్పుడు పవన్ గారు మళ్ళీ స్వెట్ ఫామ్ అవుతుంది, చెమట వస్తుంది. ఆ చెమట ఇస్ నథింగ్ బట్ సోడియం క్లోరైడ్ ఎలక్ట్రోలైట్. అంటే సోడియం అనేది మన సాల్ట్, కామన్ సాల్ట్ ఉంది కదండి, సోడియం పాజిటివ్ అండ్ క్లోరైడ్ నెగటివ్ ఎలక్ట్రోలైట్ ఏం చేస్తే ఈ టెంపరేచర్ ని రెగ్యులేట్ చేస్తుంది. స్ట్రెచింగ్ అది రన్నింగ్ అయినాక బాడీ మీద రీచ్ చేసినాక స్ట్రెచింగ్ చేస్తాం. స్ట్రెచింగ్ చేసినప్పుడు ఏంటంటే పవన్ గారు ఈ బోన్స్ ఉంటాయి, బోన్స్ స్ట్రెచ్ కావు, మన స్కిన్ ఉంటుంది, చర్మం స్ట్రెచ్ కాదు. ఏం స్ట్రెచ్ అవుతుంది? మన మజిల్ స్ట్రెచ్ అవుతాయి, మన బ్యాక్ మజిల్ కానీ షోల్డర్ మజిల్ కానీ లెగ్ మజిల్ స్ట్రెచ్ అవుతాయి. అయితే ఏంటంటే ఈ మజిల్స్ లో ఏంటంటే పవన్ గారు మన రబ్బర్ బ్యాండ్ చూస్తే రబ్బర్ బ్యాండ్ ఇట్లా అనండి మన బ్యాక్ వచ్చేస్తుంది. రబ్బర్ బ్యాండ్ లో ఉన్న ఎలాసిటీ మన మజిల్స్ ఉంటుంది, హ్యూమన్ బాడీలో ఉంటుంది అన్నట్టు. సో ఈ రన్నింగ్ అయినాక వార్మ్ చేసినాక బాగా స్ట్రెచింగ్, బాగా ఫ్లెక్సిబిలిటీ చేస్తే ఒక ప్లేయర్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది ఇంజరీ రాదు. ఈ రెండు విషయాలు ఆ ప్రొఫెషనల్ లెవెల్లో కూడా చేస్తారు. చేసినాకనే మన స్కిల్కి వస్తారు. స్కిల్ అయినాక కూడా ఏంటంటే మనం మ్యాచ్ ఆడినప్పుడు వర్కౌట్ చేసినప్పుడు టైర్డ్ అవుతాం. ఎందుకు టైర్డ్ అవుతాం పవన్ గారు అంటే బాడీలో ఫార్మేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ అవుతుంది. అది టైర్డ్నెస్ పోవాలంటే మళ్ళీ వన్స్ మ్యాచ్ ఈజ్ ఓవర్ ఆర్ సెషన్ ఈజ్ ఓవర్ వాళ్ళు కూల్ డౌన్ చేస్తారు. ఫ్లెక్సిబిలిటీ చేసినప్పుడు లాక్టిక్ యాసిడ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది పవన్ గారు బాడీలో, అది ఈవెన్ గా స్ప్రెడ్ అవుట్ అయిపోతుంది. దాని అగైన్ యూ ఫీల్ ఫ్రెష్ అన్నట్టు. అంటే వై ఐఎమ్ టాకింగ్ దిస్ పవన్ గారు టాపిక్ అంటే ఒక యంగ్స్టర్స్ చూసేటోళ్ళకి కూడా ఆ టాప్ లెవెల్ ఆడినప్పుడు ఈ బేసిక్ థింగ్ ఫిజియాలజీ ఆఫ్ ఎ బాడీ ఏమి తెలుస్తుందంటే ఆ లెవెల్ కు ఇంజరీ పోకుండా ఆ లెవెల్ పోవచ్చు. సో వెంకటేష్ గారు చెప్పినట్టు వాళ్ళు ఆల్రెడీ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అన్ని చేసినా కూడా పర్సనల్ గా ఎవరి బాడీ వారికే తెలుస్తుంది పవన్ గారు. అంటే ఎంత వర్కౌట్ తీసుకుంటే, ఎంత లోడ్ తీసుకుంటే, ఎంత లోడ్ తీసుకోదు. రెండో విషయం ఏంటంటే పవన్ గారు ఫిట్నెస్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే జనరల్ గా మనం మీకు గుర్తు ఉంటుంది, అందరికి తెలిసిన మనం గుండె 72 సార్లు కొట్టుకుంటుంది. మాక్సిమం హార్ట్ రేట్ పవన్ గారు 220 మైనస్ యువర్ ఏజ్. సపోజ్ లెట్స్ సే మన ఇండియన్ ప్లేయర్ 20 years ఉన్నాడు, అతను మాక్సిమం హార్ట్ రేట్ 20 ఏళ్ళు అనుకోండి, అతను మాక్సిమం 200. కానీ ఫిట్నెస్ ఎలా చేస్తారు పవన్ గారు అంటే వీళ్ళు టార్గెట్ హార్ట్ రేట్ అనే ప్లాన్ లో చేస్తారు. అదేంటంటే 65% to 85% ఆఫ్ మాక్సిమం హార్ట్ రేట్ లో వర్కౌట్ చేస్తారు. ఒక 20 ఏళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ 130 నుంచి 170 వరకు ట్రైన్ చేస్తే 20 నిమిషాలు వాళ్ళ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు అనొచ్చు పవన్ గారు ఎలా ఇంప్రూవ్ ద ఫిట్నెస్ అంటే మనం నార్మల్గా ఇప్పుడు అనుకున్నాం 72 మన పల్స్, వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు 72 కాకుండా 71, 70 అనుకోండి, అతను ఫిట్ అన్నట్టు. అదే 68, 66 సూపర్ ఫిట్ అవుతారు పవన్ గారు. సో ఈ లెవెల్ ఏంటంటే ఒక దేశానికి ఆడాలన్నప్పుడు ఏంటంటే ఇలానే ట్రైన్ చేసుకుని వెళ్తారు అన్నట్టు. కమింగ్ టు యువర్ పవన్ గారు, వ్యాలిడ్ పాయింట్, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు మీరు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. స్పిన్నర్స్ లో వెంకటేష్ గారు చెప్పినట్టు వీ గాట్ 2 outstanding spinners. One is mystery spinner Varun Chakravarti, one is Kuldeep Yadav. Now he is ably backed by one beautiful vice captain Akshar Patel and Washington Sundar. So we have got a beautiful department. And వెంకటేష్ గారు చెప్పినట్టు మిడిల్ ఓవర్స్ లో కరెక్ట్ గా చేస్తే, కంట్రోల్ చేస్తే అండ్ పవర్ ప్లేలో మంచిగా ఆడితే ఆటోమేటిక్ టీం గెలుస్తుంది. సో నాకు తెలిసి బోత్ ద స్పిన్నర్స్ హావ్ బీన్ పర్ఫార్మింగ్ ఎక్సీడింగ్ వెల్. వాళ్ళకున్న మెచ్యూరిటీ కానీ, వాళ్ళు వేసే గుగ్లీస్ కానీ, వాళ్ళు వేసే రాంగ్ వన్స్ కానీ, ఇది మీరు చూస్తున్నారు పవన్ గారు. కానీ మీరు చూస్తే వరుణ్ చక్రవర్తి డీప్ లో చూస్తే ఈజ్ అన్ అవుట్ స్టాండింగ్ ఫీల్డర్. కుల్దీప్ యాదవ్ చూస్తే మామూలు గ్రౌండ్ ఫీల్డింగ్ లో చాలా అసిస్ట్ చాలా బాగా చేస్తాడు. అంటే మనం అందరం ఓన్లీ బ్యాటింగ్ బౌలింగ్ చూస్తున్నాం పవన్ గారు. యాజ్ ఏ వెంకటేష్ గారిని అడగండి, మమ్మల్ని అడగండి, వీ ఆల్సో సీ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ద గేమ్. అంటే రన్అట్ చేసినప్పుడు డైరెక్ట్ రన్అట్ చేస్తున్నాడా, అసిస్ట్ చేస్తున్నాడా కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ నలుగురు స్పిన్నర్స్ దే ఆర్ అవుట్ స్టాండింగ్ ఇన్ ఫీల్డింగ్ ఆల్సో. అందుకే ఈ రోజు ఆ టీంలోకి వచ్చారు పవన్ గారు. వీళ్ళు స్పిన్నర్సే కాక మిగతా ప్లేయర్స్ కూడా దే ఆర్ వెరీ గుడ్ ఇన్ అదర్ థింగ్స్ ఆల్సో. సో అందుకని ఈ ప్రొఫెషనల్ లెవెల్లో ఈ ఇంజరీస్ లేకుండా ఆ ఒక టీం మెంబర్ యొక్క బాధ్యత, ఆ ఇంజరీ వచ్చినప్పుడు ఏంటంటే పవన్ గారు
వాళ్ళు వెంకటేష్ గారు చెప్పినట్టు డాక్టర్స్ వస్తారు, ఫిజియో వస్తారు, రికవర్ చేస్తారు. కానీ వన్స్ యూ హ్యావ్ ఇంజరీ పవన్ గారు ఏమవుతుందంటే మన సైకాలజీ, మన కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. సో ఆ లెవెల్లో ఇండియన్ టీంలో ఆడేటప్పుడు ఇంజరీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ ప్లేయర్ది ఉంది. అండ్ తను వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ డౌన్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అతని పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది, టీమ్ పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది. వెంకటేష్ గారు చెప్పినట్టు యూనో కాంబినేషన్స్ మారుతుంటాయి, చేంజెస్ వస్తుంటాయి. సో ఇది రాకుంటే ఏంటంటే ఈ లెవెల్లో ఏంటంటే అన్ని ప్లాన్ చేసుకొని వాళ్ళు లోడ్ చేసుకొని రికవర్ ఇచ్చుకుంటా, వర్కౌట్ చేసుకుంటా, ప్లాన్ చేసుకొని ఆ లెవెల్కి వస్తారు పవన్ గారు. సో దీస్ థింగ్స్ దే హావ్ డన్ వెల్. అండ్ టీమ్ ఏబుల్ ఎన్ని చూసుకుంటా కూడా ఈ వర్కౌట్స్ చూసి, ఫిట్నెస్ అని చూసి ఈ 15 మంది స్క్వాడ్ కూడా ఎంపిక చేశారు పవన్ గారు. అంటే ఎన్ని రూల్ అవుట్ చేస్తూ కూడా ఎవరో T20 ఆడే స్పెషలిస్ట్లు ఎవరు, దీంట్లో అందరు మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఆల్ ద టాప్ 8 బ్యాట్స్మెన్ టేకింగ్ ఫ్రమ్ అభిషేక్ శర్మ టు హార్దిక్ కానీ దేర్ ఆల్ మ్యాచ్ విన్నర్స్. అంటే నేను ఏంటంటే మ్యాచ్ విన్నర్స్ అంటే ప్రతి 3 మ్యాచ్లో 4 మ్యాచ్ల్లో కూడా వీళ్ళు గెలిపించే సత్తా ఉన్నోళ్ళు ఉన్నారు కాబట్టి టీంలోకి వచ్చారు పవన్ గారు. సో దేర్ ఆల్ వెల్ వర్స్, వెరీ ప్రొఫెషనల్స్ పవన్ గారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మనము మేము కానీ వెంకటేష్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు యంగ్స్టర్స్ చూసి కూడా ఆ లెవెల్ రావాలి అన్నప్పుడు ఇవన్నీ చేస్తే, బేసిక్స్ రైట్ చేస్తే కూడా ఆ టాప్ లెవెల్ కూడా ఇలా చాలా ఈజీ పవన్ గారు. ప్లేయింగ్ ఫర్ IPL, ప్లేయింగ్ ఫర్ రంజీ ట్రోఫీ, ప్లేయింగ్ ఫర్ ముస్తాక్ అలీ ఇస్ చాలా ఈజీ ప్రొవైడెడ్ దే ట్రైన్ ప్రాపర్లీ, ప్లే ఫర్ ప్రాపర్ స్టేట్ టీమ్ బై మెరిట్. ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి మీరు ఇషాన్ కిషాన్ అతను టీం ఆడి గెలిపించాడు కాబట్టి ఇండియన్ టీంకి వచ్చాడు. ఆ ప్లేస్ లో ఎవరు ఆడి గెలిపించినా కూడా ఇండియన్ టీం ఆటోమేటిక్ వస్తారు. చాలా మంది అపోహ ఏంటంటే అండి పవన్ గారు ఆ లెవెల్ ఎలా ఉంటుందంటే 140, 40, 50 స్పీడ్ వచ్చినప్పుడు ఇట్లా మిల్లీ సెకండ్ వెళ్ళిపోతుంది టక్మని. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ సూపర్ ఫిట్ ఫ్రమ్ ఐ సైడ్ టు యువర్ మెంటల్ థింకింగ్. మన 15 సెంటీమీటర్ల మైండ్ కూడా చాలా బ్యాలెన్స్డ్ గా, చాలా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడే ఆ లెవెల్ ఇండియాకి ఆడలేస్తామండి. So thorough process కాబట్టి పవన్ గారు they come to this level, which I think by both the analysts will accept with that what I'm saying. So all the players who want to play for India in future or ముస్తాక్ అలీ కావాలన్నప్పుడు వాళ్ళు ఓన్లీ ప్రాక్టీస్ మీద, T20 ఆడాలంటే పవర్ హిట్టింగ్ మీద ఫోకస్ చేస్తే ఆటోమేటిక్ గా ఎవరైనా సాధించి ఆడొచ్చు పవన్ గారు. కాకపోతే ఆ హార్డ్ వర్క్, ఆ బర్నింగ్ డిజైర్, ఆ కసి ఉండాలి. వాళ్ళకు వేరే ప్రయారిటీ ఉండదు, ఆట చదువు తప్ప వేరేది ఉండకుంటే ఆటోమేటిక్ ఆడతారు పవన్ గారు. ఓకే, వై వెంకటేష్ గారు వరుసగా సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టడం ద్వారా BCCI పర్ఫార్మెన్స్ ఉంటేనే, అంటే ప్లేస్ పేరు కాదు అన్న పాలసీని ఇప్పుడు కఠినంగా అమలు చేస్తున్నట్లేనా? వరుసగా సీనియర్ ప్లేయర్స్ ని పక్కన పెట్టింది ఎక్కడ చూపాడు? ఎక్కడ లేదండి. ఎవరిని కూడా BCCI ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదండి. ఎవరు రోహిత్ శర్మ గానీ, విరాట్ కోహ్లీ గానీ, జడేజా గానీ వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చారు. BCCI ఎప్పుడు కూడా సీనియర్ ప్లేయర్స్ ని పక్కన పెట్టి యంగ్స్టర్స్ తెస్తుంది మాత్రం కాదండి ఇక్కడ. అంటే కాకపోతే మీరు ఒక SSC జైస్వాల్ తీసుకున్నారు. ఎందుకంటే గిల్ అనేది పొజిషన్ ఏంటంటే ఇంజురీ అండి. గిల్ అనేది పొజిషన్ అనేది ఇంజురీ 100% ఇంజురీలో ఉన్నాడు, ఇంకా స్టిల్ బ్యాక్ అనేది అవ్వలేదు కాబట్టి. సో కానీ SSV జైస్వాల్ ఒక్కడి కోసం మనం ఆలోచించాలి తప్ప మిగతా సీనియర్ ప్లేయర్స్ అనేది ఎవరు ఉన్నారండి? ఇంకా మిగతా వాళ్ళు అయితే ఎవరు కనబట్టలేదండి. అందరూ కూడా T20 ఫార్మాట్ కోసం రాబోసరికి 100% యంగ్స్టర్స్ కావాలండి. స్పీడ్ కావాలండి, చాలా ఫాస్ట్ కావాలండి, క్విక్ గా ఉండాలి, ఫీల్డింగ్ లో క్విక్ గా ఉండాలంటే 100% యంగ్ ప్లేయర్స్ చేయగలరు. అంటే సీనియర్ ప్లేయర్స్ చేయలేరని కాదండి. T20 ఫార్మాట్ కోసం మాట్లాడతాను. మీ టెస్ట్ మ్యాచ్ కోసం అనండి, లేకపోతే ODI కోసం అంటే 50 ఓవర్స్ ఫార్మాట్ అనేది వేరు. బట్ ఏంటంటే కాకపోతే ఇక T20 రాబోసరికి చాలా క్విక్ గా ఉండాలంటే అందరూ యంగ్స్టర్స్ ఉంటేనే చాలా బాగుంటది అనేసి ఒక ఐడియా. అంటే ఐడియా కాదు, కామన్ గా మనం కూడా మ్యాచెస్ చూస్తున్నాం. ఎంత క్విక్ గా లేకపోతే రన్అట్స్ కానీ ఒక సింగిల్ తీయాలంటే అంత కష్టపడవలసి వస్తుంది ప్రతి ఒక్కరికి, ఎందుకంటే అటాక్ చేస్తున్నారు. సో అందుగురించి ఏంటంటే సీనియర్స్ అయితే పక్కన పెట్టడం అనేది ఎప్పుడు BCCI చేయదండి, చేయలేదు కూడా. ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయ్యారు, వాళ్ళ మటుకు వాళ్ళు అయితే స్మాల్ రిప్లేస్మెంట్. కానీ బెంచ్ స్ట్రెంత్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్ ఉండాలండి. సో ప్రీవియస్ గా కూడా యాక్చువల్లీ చెప్పాలంటే మన సెలెక్టర్స్ కూడా ఏం చేస్తారు, బెంచ్ స్ట్రెంత్ స్ట్రాంగ్ చేస్తున్నారండి. సో నాట్ ఓన్లీ వరల్డ్ కప్ కాదండి, కమింగ్ ఇయర్స్ లో చాలా మ్యాచెస్ ఆడాలి, T20 ఆడాలి, సిరీస్ ఆడాలి, బైలాటరల్స్ ఆడాలి. సో కాకపోతే ఏంటంటే బెంచ్ స్ట్రెంత్ స్ట్రాంగ్ చేయడానికి యంగ్స్టర్స్ ని ఇప్పుడు కూడా మీకు ఆల్మోస్ట్ బ్యాకప్ అనేది 100%. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే మన బుమ్రా కానీ లేకపోతే మన హార్దిక్ పాండ్యా కూడా 100% బ్యాకప్ అనేది కంపల్సరీ రావాల్సిందండి. ఎవరో ఒక ప్లేయర్ 100 ఫాస్ట్ బౌలర్స్, ఎందుకంటే వీళ్ళు సీనియర్స్ అయిపోతే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ రోజులు నిలబడడం కష్టమండి. సో దానివల్ల ఏంటంటే సీనియర్ ప్లేయర్స్ అయితే BCCI ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదు. వాళ్ళ వాల్యూస్ వాళ్ళకు ఉన్నది, వాళ్ళ మట్టుకు వాళ్ళు రిటైర్ అయితేనే గానీ సో వాళ్ళని అన్ని పక్కకి వెళ్ళింది. ఇప్పుడు 100% చెప్పండి, పేరు చెప్పండి, ఏ సీనియర్స్ ప్లేయర్ పక్కన పెట్టారు చెప్పండి, చెప్పలేరు మీరు. ఎందుకంటే అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ అందరూ కూడా వీళ్ళందరూ రెగ్యులర్ ఆడుతున్నారులే. ఈ సిరీస్ కంపెనీ 1 డేస్ ఆడుతున్నారు, టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారు, ఇందులో T20s ఆడుతారు. ఇలా కంప్లీట్ ఇందులో ఎవరు కూడా టెస్ట్ మ్యాచ్ ఆడిన ప్లేయర్ చూపెట్టండి, ఒక అక్షర్ గానీ లేకపోతే కుల్దీప్ గానీ ఇందులో తీసుకుందాం. మిగతా వాళ్ళందరూ కూడా వైట్ బాల్ ప్లేయర్స్, కంప్లీట్ వైట్ ఏంటి డిఫరెంట్ ఉందండి. ఒక టెస్ట్ అంటే సీనియర్స్ కావాలి అంటే ఒక లాంగ్ ఫార్మాట్ అంటే 50 ఓవర్స్ లోని అంటే రోహిత్ శర్మ గానీ, కోహ్లీ గానీ ఏంటంటే ఆ మూవ్మెంట్, క్విక్ మూవ్మెంట్ వాళ్ళ మటుకు వాళ్ళే డిసైడ్ అయ్యారు. ఈ యొక్క ఫాస్ట్ దీని
మూమెంట్ అవ్వలేము, ఇంకా లేదు పిల్లలకు ఛాన్స్ ఇవ్వాలి అనేసి వాళ్ళు మటుకు వాళ్ళే రిటైర్ అయ్యారు. కాబట్టి బీసీసీ ఎప్పుడు కూడా సీనియర్స్ పక్కన పెట్టలేదండి, వాళ్ళకి ఎప్పుడు కూడా మర్యాద ఇస్తుందండి. సో అలాగే ఇప్పుడు ఏంటంటే వరల్డ్ కప్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 27 వరల్డ్ కప్ కూడా ఆడండి అనేసి బీసీసీ వాళ్ళు అడుగుతుందండి. సో అలాగా T20 ఫార్మాట్ అనేది చాలా క్విక్ అండి. అది అంతా 100% యంగ్స్టర్ అంటే బిలో 25. ఈ హార్దిక్ పాండ్యా నేను 25 అని అనట్లేదండి, బట్ వీళ్ళంతా సీనియర్స్ ఉండాలండి. ఎందుకంటే బుమ్రా కానీ హార్దిక్ కానీ సీనియర్స్ ఉంటే వీళ్ళంతా కూడా వీళ్ళకి ఒక పొజిషన్ తీసుకొస్తారు. ఇందాక మన కిరణ్ గారు చెప్పినట్టుగా వీళ్ళంతా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళంతా నేర్చుకోవాలి. సో అలాగేంటంటే 100% ఫిగ్ ఉంటారు కాబట్టి యంగ్స్టర్స్ అందరూ టీమ్ లోకి రావడం జరుగుతుంది. బీసీసీ ఎప్పుడు కూడా సీనియర్స్ ఎప్పుడు కూడా అగౌరవపరచలేదండి, 100% పక్కన పెట్టలేదు, 100% చేయదు కూడా అలాగా. ఇప్పుడు కూడా నెక్స్ట్ 2 years లో చూస్తే వీళ్ళే సీనియర్ ప్లేయర్స్ అయిపోతారు ఈ ప్రెజెంట్ టీమ్ అని. రైట్. అదేండి కిరణ్ గారు, అంటే ఇండియా తర్వాత దుబాయ్ని మన హోమ్ గ్రౌండ్గా ఫీల్ అవుతూ ఉంటారు, క్రికెట్ అభిమానులు కూడా అదే ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇండియాతో పాటు శ్రీలంకలో జరగబోతున్న మరి ఈ టోర్నీ, శ్రీలంకలో జరిగే మ్యాచెస్ పైన మరి మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు మనకి ప్లస్ పాయింట్స్ ఉండొచ్చు? అగైన్ పవర్ గారు వండర్ఫుల్ క్వశ్చన్ అడిగారు మీరు. ప్లస్ మైనస్ చెప్తాను. ఇప్పుడు మన దగ్గర మ్యాచ్లు అవుతున్నాయి, శ్రీలంక అవుతుంది కాబట్టి ప్లస్ ఏంటి, ఫస్ట్ ఏమో మన క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. సెకండ్ ఏంటంటే పవన్ గారు మనకు బేసికలీ మన ప్లేయర్స్ అందరూ భారతదేశంలో మొత్తం ఆడారు, శ్రీలంకలో కూడా మ్యాచ్ ఆడారు కాబట్టి ఒక్కొక్క గ్రౌండ్ లెంత్ ఎంత ఉంది, ఒక గ్రౌండ్ ఏమంటారు అవేర్నెస్ కానీ మనకు ప్లస్ ఉంటుంది. కమింగ్ బ్యాక్ టు మైనస్ పవన్ గారు, ఎప్పుడైతే మనం ఓడిపోతున్నామో ఈ క్రౌడ్ సపోర్ట్ కూడా మనకు అగేన్స్ట్ పోవచ్చు. సో ప్లస్ లో ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మనం ఆలోచించాం, మన జనాభా అంతా సపోజ్ లెట్స్ ఒక మ్యాచ్ ఎడెన్ గార్డెన్స్ లో అవుతుంది పవన్ గారు. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, 1,00,000 మంది చూస్తున్నారు అనుకోండి, ఆ సపోర్ట్ అనేది మన టీంకి వస్తుంది, విచ్ ఇస్ వేరే టీంలకు ఉండదు. ఎక్సెప్ట్ శ్రీలంక టీం వాళ్ళ మ్యాచ్ లో కొలంబోలో అవుతున్నా వేరే అవుతున్నా వాళ్ళకి సపోర్ట్. సో క్రౌడ్ సపోర్ట్ మనకు చాలా క్రూషియల్ ఉంటుంది. ఈ ప్రెషర్ హ్యాండిల్ చేసుకొని మనం ఈజీగా గెలిస్తే మంచిది. బట్ అదే సేమ్ థింగ్ కనుక మనం ఓడిపోయాం అనుకోండి, ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ నాట్ సపోర్టింగ్ ఫర్ అస్ పవన్ గారు. బట్ ఎనీవే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే పవన్ గారు, విచ్ ఆల్ మై ఎలిస్ట్ ఫ్రెండ్స్ అగ్రీ, ఒక మ్యాచ్ లాగా చూడాలి పవన్ గారు. మనం మ్యాచ్ ఆడుతున్నాము, 11 మంది ఇండివిజువల్స్ ఆడుతున్నారు, అది 20 ఏళ్ళలో 25 ఏళ్ళ మంది పిల్లలు ఆడుతున్నారు, వాళ్ళు దేశాల కోసం ఆడుతున్నారు, వాళ్ళు గెలుస్తానికి ట్రై చేస్తారు. సో మనం పాజిటివ్ మైండ్ సెట్ తో పోయి మ్యాచ్ లా చూసి ఎంజాయ్ చేస్తే హ్యాపీ. కానీ ఓడిపోగానే ఒకలాగా గెలిస్తే ఒకలాగా అనేది వాళ్ళు దేవుళ్ళు కాదు. సో మనం కూడా లా ఆఫ్ గెలిచినప్పుడు సంతోషపడాలి, ఓడిపోతే విషయం ఇంప్రూవ్ అనేది నా పర్సనల్ ఫీలింగ్ పవన్ గారు. రైట్. ఒకరికి ధన్యవాదాలండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని. నమస్కారం.